Hi students, this is Harshita, your chemistry mentor. So today we are going to start the one shot video of chemical equilibrium. దీంట్లోనే కెమికల్ ఈక్విలిబ్రియం ప్లస్ అయానిక్ ఈక్విలిబ్రియం అనేది చాలా ఈజీగా చెప్పబోతున్నాం. సో రాబోయే 1.5 hour ఆర్ మేబీ 2 hours కాన్సన్ట్రేషన్తో వింటే ఇంకా మీరు నీట్ రాసే వరకు ఎలాంటి డౌట్స్ కూడా ఈ టాపిక్లో ఉండవని నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. సో నోట్స్ అండ్ అలాగే పెన్ పట్టుకొని కూర్చోండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. కెమికల్ ఈక్విలిబ్రియం స్టార్ట్ చేసే ముందు మనకు నార్మల్గా ఐడియా వచ్చేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి. ఆ బౌల్లో ఒక బాల్ని వేసాను, నేను ఈ పొజిషన్ దగ్గర ఒక బాల్ని వేసాను. బాల్ని వేసినప్పుడు కొంత టైం వరకు కూడా ఆ బాల్ ఇలా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఆ సైడ్ అనేది మూవ్ అవుతూ వస్తుంది. అలా కొంచెం సేపటికి ఏమవుతుందంటే ఒక రెస్ట్ పొజిషన్కి వస్తుంది అనమాట. అంటే ఇంకా ఎలాంటి మూమెంట్ని చూపించదు. అలాగే మనం కెమిస్ట్రీ విషయానికి వస్తే, ఎప్పుడైనా మన రియాక్టెన్స్ని తీసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్లో ప్రోడక్ట్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. కానీ కొంత రియాక్షన్ జరిగే కొద్దీ రియాక్టెన్స్ అనేవి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. అలా కన్వర్ట్ అవుతూనే ఉంటాయి. కానీ ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఏంటంటే రియాక్టెన్స్ ప్రోడక్ట్స్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. మీన్స్ రియాక్టెన్స్ ప్రోడక్ట్స్గా మూవ్ అవుతాయి అండ్ అలాగే ప్రోడక్ట్స్ కూడా రియాక్టెన్స్గా ఫామ్ అవుతాయి. దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, రియాక్టెన్స్ అనేవి మన దగ్గర 10 moles ఉన్నాయి అనుకోండి. ఓకేనా, స్టార్టింగ్లో 10 moles ఉన్నాయి. ఆ 10 moles ఏమవుతాయి అంటే 5 moles ఆఫ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకర్ తీసుకున్నాను. ఆ బేకర్లో నా దగ్గర రియాక్టెన్స్ ఉన్నాయి అండ్ అలాగే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10 moles ఉంది, అలాగే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 5 moles ఉన్నాయి. ఇదే సిచ్యువేషన్ ఎప్పుడైతే ఈక్విలిబ్రియం దగ్గరికి వెళ్తుందో అప్పుడు రియాక్టెన్స్ నుంచి 1 mole అనేది ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయితే ప్రోడక్ట్స్ దగ్గర నుంచి కూడా 1 mole అనేది రియాక్టెన్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే ప్రోడక్ట్స్ అనేవి కూడా రియాక్టెన్స్గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఇంటర్ కన్వర్షన్ జరుగుతుంది అనమాట. రియాక్టెన్స్ ప్రోడక్ట్స్గా అవుతాయి అండ్ అలాగే ప్రోడక్ట్స్ కూడా రియాక్టెన్స్ అవుతాయి. వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియంలో ఇప్పుడు ఒక రియాక్షన్ జరిగినప్పుడు అట్ ఏ టైం ఈక్విలిబ్రియం వచ్చింది. ఆ ఈక్విలిబ్రియం వచ్చిన 1 hour తర్వాత కూడా కాన్సన్ట్రేషన్స్ అనేవి కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. కాన్సన్ట్రేషన్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అనమాట. దాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇలా రియాక్షన్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫార్వర్డ్గా ఎలా అయితే మూవ్ అవుతుందో సేమ్గా బ్యాక్ సైడ్ కూడా మూవ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే లా ఆఫ్ మాస్ యాక్షన్. దీని యొక్క డెఫినేషన్ కాకుండా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఒక రియాక్షన్ అనేది ఉందనుకోండి. ఈ రియాక్టెన్స్ అనేవి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క రేట్ ఎలా రాస్తామంటే, రేట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి టు ద పవర్ పి. ఇలాగా దీని యొక్క రేట్ని రాస్తాం. ఓకేనా, అలాగే మన దగ్గర ఇంకొక రియాక్షన్ ఉందనుకోండి. మీన్స్ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ బి ఇంటూ క్యాపిటల్ బి గివ్స్ రైస్ టు స్మాల్ సి ఇంటూ క్యాపిటల్ సి ప్లస్ స్మాల్ డి ఇంటూ క్యాపిటల్ డి. ఇలాగా మనం ఒక ఈక్వేషన్ని తీసుకుందాం అనుకోండి. మన దగ్గర ఉన్న రియాక్షన్ అనేది ఇలా జరుగుతుంది. అప్పుడు ఇది ఈక్విలిబ్రియం కండిషన్లో వచ్చింది. ఓకేనా, ఇదే రియాక్షన్ మనకి ఈక్విలిబ్రియం కండిషన్ వరకు రీచ్ అయింది అనుకున్నాం. రీచ్ అయినప్పుడు దీనికి రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ అలాగే రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రాయడానికి ట్రై చేద్దాం. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది ఇలా జరుగుతుంది కదా. సో రాద్దాం ఒకసారి. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. సో రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్స్ టు కేఎఫ్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ కాన్స్టెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ రేస్ టు ద పవర్ ద కోఫిషియంట్. అంటే కోఫిషియన్స్తో దీన్ని పవర్ చేయాలన్నమాట. ఓకేనా, దాన్ని మనం రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అంటాం. అలాగే సేమ్గా మన రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రాస్తే కేబీ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇలా మన రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ని అలాగే రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ని రాస్తాం. కానీ ఎప్పుడైతే మన రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియంకి వెళ్ళిందో అప్పుడు రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసి చూద్దాం. కేఎఫ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రేస్ టు ద పవర్ ఏ
b raised to the power b equals to kb into concentration of c raised to the power c into d raised to the power d. ఓకేనా, ఈ కేబీని ఇటువైపు తీసుకొస్తే kf by kb ఈక్వల్స్ టు c raised to the power c into d raised to the power d by a raised to the power a into b raised to the power b. ఇలాగా మనకి ఈక్వలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈక్వలిబ్రియం కాన్స్టెంట్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇది లా ఆఫ్ మాస్ యాక్షన్ యొక్క మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్లోకి మూవ్ అయిపోదాం. ఇక్కడ ఈక్వలిబ్రియం కాన్స్టెంట్ కేపీని ఒకసారి చూద్దాం. కేపీ ఏంటంటే ఎప్పుడైతే మనం గ్యాసెస్ని కన్సిడర్ చేస్తామో అప్పుడు మనకి కేపీ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకుంటే H2 + N2 gives rise to 2NH3. ఇలా మనం ఒక రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఈ రియాక్షన్లో రియాక్టెన్స్ అండ్ అలాగే ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ అనేవి గ్యాసెస్ అని ఎస్టిమేట్ చేసుకున్నాం. అప్పుడు మన కేపీ వాల్యూ ఎలా రాస్తామంటే కేపీ ఈక్వల్స్ టు PNH3 raised to the power 2 by PN2 into PH2 raised to the power 3. ఇలా మనం కేపీ వాల్యూ అనేది గ్యాసెస్కి రాస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు కేపీకి అండ్ అలాగే కేసీకి ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉందా అంటే ఎస్, ఈ ఇద్దరికి ఒక చిన్న రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. అది ఎలా అంటే కేపీ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఓకేనా, ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్. కేపీ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ రేస్ టు ద పవర్ డెల్టా ఎన్. ఈ డెల్టా ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇక్కడ తీసుకున్న రియాక్షన్కి డెల్టా ఎన్ ఎలా రాస్తామంటే ప్రొడక్ట్స్లో కొఫిషియంట్ ఎంత ఉంది 2 ఉంది కదా, సో 2 మైనస్ ఇక్కడ కొఫిషియంట్ ఎంత ఉంది 3 + 1 మీన్స్ 4. ఇలా మనం రాస్తామన్నమాట. ఓకేనా, హైడ్రోజన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యాయి కదా, ఓకే ఫైన్, అన్నీ బ్యాలెన్స్ అయ్యాయి కదా. సో ఇలా మనం డెల్టా ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో కేపీ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ రేస్ టు ద పవర్ డెల్టా ఎన్. ఇది ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎప్పుడైతే గ్యాసెస్ వస్తాయో దానికి మనం కేపీని తీసుకుంటాం అనమాట. ఓకేనా, నార్మల్గా సాలిడ్స్ లిక్విడ్స్ ఉన్నప్పుడు మనం కేసీ వాల్యూని తీసుకుంటాం. రియాక్షన్ కోఫిషియంట్ గురించి తెలుసుకున్నాం. అంటే నార్మల్గా మనం కేసీ రాసినప్పుడు రియాక్షన్ అనేది కంపల్సరీగా ఈక్వలిబ్రియంలోనే ఉండాలన్నమాట. మీన్స్ ఈక్వలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రమే మనం కేసీని రాస్తాం. కానీ రియాక్షన్ అనేది ఈక్వలిబ్రియంకి వెళ్ళక ముందే కూడా మనం రాసేదాన్ని ఏమంటామంటే రియాక్షన్ కోఫిషియంట్ అంటాం. అంటే క్యూని మనం రాస్తామన్నమాట. ఎప్పుడైతే ఈక్వలిబ్రియం కండిషన్లో లేనప్పుడు మనం రాసేదాన్ని రియాక్షన్ కోఫిషియంట్ అంటాం. దాన్ని మనం క్యూతో డిఫైన్ చేస్తాం. ఇది కూడా సేమ్ రాస్తాం అనమాట. సి రేస్ టు ద పవర్ సి డి రేస్ టు ద పవర్ డి బై ఏ రేస్ టు ద పవర్ ఏ బి రేస్ టు ద పవర్ బి. అంటే సేమ్గా రాస్తాం కానీ దాన్ని డినోట్ చేసే లెటర్ అనేది వేరేగా ఉంటుంది అంటారు. ఈక్వలిబ్రియంలో అయితే దాన్ని మనం కేసీగా అంటాము. అండ్ అలాగే ఈక్వలిబ్రియం కాకుండా వేరే ఏ కండిషన్స్లో అయినా సరే దాన్ని మనం రియాక్షన్ కోఫిషియంట్ క్యూగా డిఫైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు కేసీకి అండ్ అలాగే క్యూకి కూడా ఒక రిలేషన్షిప్ ఉంటుంది. దాని ఏంటో మీన్స్ అసలు ఎలా ఏది గ్రేటర్ ఏది లెసర్ అని ఎలా, లేదంటే ఫార్వర్డ్ రియాక్షన్కి వెళ్తుందా బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా అని ఎలా తెలుసుకుంటామంటే కేసీ అండ్ అలాగే క్యూ వాల్యూస్ని బట్టి మనం తెలుసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి కేసీ అండ్ అలాగే క్యూకి ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బేకర్ పెట్టాను అనుకోండి. బేకర్లో ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి కే ఈక్వలిబ్రియం అంటాం. అప్పుడు మనకి కేసీ వస్తుంది. అండ్ అలాగే ఈ బాల్ అనేది దీనికి ఈ సైడ్ ఉందనుకున్నాం, మీన్స్ రైట్ సైడ్ ఉందనుకున్నాం. ఎప్పుడైతే రైట్ సైడ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే కే ఈక్వలిబ్రియం కన్నా క్యూ అనేది ఎక్కువగా ఉందనుకున్నాం. అంటే రైట్ సైడ్ ఉంటే ఎక్కువగా ఉందనుకున్నాం, బ్యాక్ సైడ్ ఉంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఉంటే తక్కువ అనుకున్నాం. ఓకేనా, వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ ఈక్వలెంట్. అంటే క్యూ అనేది ఇటు సైడ్ ఉంది కాబట్టి కే ఈక్వలెంట్ కన్నా గ్రేటర్గా ఉందనుకున్నాం. అప్పుడు రియాక్షన్ ఏ సైడ్ ఉంటే బాల్ ఏ సైడ్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కండిషన్, ఇదొక 0.1 అనుకున్నాం అనుకోండి, ఇది 0.2, ఇది వచ్చేసి 0.3. బాల్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇలా 0.2 నుంచి 0.1కి మూవ్ అవుతుంది. ఓకేనా, అంటే 2 నుంచి 1కి మూవ్ అవుతుంది, అంటే బ్యాక్వర్డ్గా మూవ్ అవుతుంది. ఎప్పుడు బ్యాక్వర్డ్గా మూవ్ అవుతుంది,
క్యూ అనేది ఎప్పుడైతే కే ఈక్వలెంట్ కన్నా ఎక్కువగా ఉంటుందో అప్పుడు రియాక్షన్ వచ్చేసి బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఈ బాల్ అనేది పొజిషన్ 3లో ఉందనుకోండి, ఓకేనా, బాల్ అనేది పొజిషన్ 3లో ఉంది, అప్పుడు ఎలా మూవ్ అవుతుంది, ముందుకు మూవ్ అవుతుంది కదా, వెనక్కి కాకుండా ముందుకు వస్తుంది. మీరు ఈ నెంబర్స్ చూడొద్దు, వెనక్కి మూవ్ అవుతుందో ముందుకు మూవ్ అవుతుందో చూడండి. ఎప్పుడైతే ఇక్కడ ఉందో అప్పుడు ఈ బాల్ అనేది ముందుకు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందంట. అంటే క్యూ ఎప్పుడైతే లెస్సర్ దెన్ కే ఈక్వలెంట్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ రియాక్షన్ అంటాం. నెంబర్ ప్రకారం చూడాలంటే దీన్ని మీరు -1గా అనుకోండి, ఓకేనా. దీన్ని మనం ఫార్వర్డ్ రియాక్షన్, ఇక్కడ -1, ఇక్కడ 1, అలాగే 2 నుంచి 1కి వస్తున్నప్పుడు బ్యాక్వర్డ్ వస్తుంది కదా, అంటే వాల్యూ తగ్గుతుంది కదా, కాబట్టి దాన్ని బ్యాక్వర్డ్ రియాక్షన్ అన్నాము. అండ్ అలాగే ఈ -1 నుంచి 1కి వస్తుంటే దాన్ని మనం ఫార్వర్డ్ రియాక్షన్ అన్నాం. సో ఎప్పుడైతే క్యూ అనేది కే ఈక్వలెంట్తో ఈక్వల్ అవుతుందో దీన్ని మనం ఈక్వలిబ్రియం కండిషన్ అంటామండి, ఓకేనా. అది కేక్యూ అండ్ అలాగే కేసీ ఈ వాల్యూస్ ఇచ్చి ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం హోమోజీనస్ అండ్ అలాగే హెట్రోజీనస్ ఈక్వలిబ్రియం గురించి మాట్లాడుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. హోమోజీనస్ రియాక్షన్ అంటే ఈక్వలిబ్రియం కండిషన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా సేమ్ స్టేట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకున్నాను చూడండి, A+B గివ్స్ రైజ్ టు C. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సాలిడ్స్గా ఉన్నాయన్నమాట. మీన్స్ వీటి యొక్క స్టేట్ అనేది సేమ్, ఎదర్ సాలిడ్గా ఉండొచ్చు, లేదంటే అన్నీ లిక్విడ్గా ఉండొచ్చు, లేదంటే అన్ని గ్యాసెస్గా ఉండొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే హోమోజీనస్ అంటాం అనమాట. అండ్ అలాగే హెట్రోజీనస్ అంటే ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి, ఒకటేమో సాలిడ్లో, ఒకటేమో లిక్విడ్లో, ఇంకోటేమో గ్యాసెస్లో, అలా డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని మనం హెట్రోజీనస్ అంటాం, ఓకేనా. ఇది హోమోజీనస్ అండ్ అలాగే హెట్రోజీనస్ యొక్క టాపిక్. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ ఆఫ్ కే ఈక్విలిబ్రియం అండ్ అలాగే గిబ్స్ కాన్స్టెంట్. గిబ్స్ ఫ్రీ కాన్స్టెంట్ అంటాం కదా, మన బాగా ఇబ్బంది పడుతుంది థర్మోడైనమిక్స్లో అండ్ అలాగే ఈక్విలిబ్రియం. దాన్ని మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం, ఓకేనా. సో రిలేషన్ బిట్వీన్ కే ఈక్విలిబ్రియం అండ్ డెల్టా జీ మీన్స్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. దీన్ని మనం delta G equals to delta G naught plus RT INQ. ఇది వచ్చేసి రిలేషన్షిప్ అనమాట. డెల్టా జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అట్ ఎనీ టైం అంట, ఏ టైంలో అయినా సరే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ ఇది. డెల్టా జీ నాట్ అంటే స్టాండర్డ్ కండిషన్స్ అంటే కాన్సన్ట్రేషన్ 1 మోల్ ఉండాలి, టెంపరేచర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ ఉండాలి, ప్రెషర్ వచ్చేసి 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉండాలి. అలా కాన్స్టెంట్ టెంపరేచర్స్లో వాల్యూస్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ మనకి డెల్టా జీ నాట్ వస్తుంది. అండ్ అలాగే RT INQ, ఓకేనా. ఇది దీని యొక్క ఫార్ములా అనమాట. దీంట్లో ఎప్పుడైతే మనం ఈక్వలిబ్రియంలో చూసామో ఈక్వలిబ్రియంలో వచ్చేసి డెల్టా జీ అనేది 0 అవుతుంది అనమాట. ఎందుకు 0 అవుతుందంటే డెల్టా జీ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీగా మనం చెప్పుకోవచ్చు. రియాక్షన్ జరుగుతున్నప్పుడు అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ అనేది కన్స్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట, మీన్స్ యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా సిస్టంలో ఎనర్జీ లేదు కాబట్టి ఆ సిస్టమ్ ముందుకి మూవ్ అవ్వట్లేదు అండ్ అలాగే వెనక్కి కూడా మూవ్ అవ్వడం లేదు. అందుకని ఇంటర్నల్ ఎనర్జీ లేదు కాబట్టి సిస్టమ్ ఈక్వలిబ్రియంలో ఉంది. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, డెల్టా జీ. కాబట్టి ఇక్కడ డెల్టా జీని మనం జీరోగా తీసుకుంటాం. కాబట్టి డెల్టా జీ నాట్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ RT INQ. ఇది ఈక్వలిబ్రియం కండిషన్లో మనం యూస్ చేసిన ఫార్ములా అట్ ఈక్వలిబ్రియం, ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. దీని మీద క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత మనం నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అయానిక్ ఈక్వలిబ్రియం. అయానిక్ ఈక్వలిబ్రియం అనేది చాలామందికి టఫ్గా ఉంటుంది అండ్ అలాగే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అసలు ఎందుకు టఫ్గా ఉంటుంది అంటే ప్రాక్టీస్ చేయక అది టఫ్గా ఉంటుంది అండ్ అలాగే ఫార్ములాస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అది కొంచెం టఫ్గా ఉంటుంది. కానీ ఈ క్లాస్లో ఈ 1 షాట్ వీడియోలో మనం టాపిక్ అండ్ అలాగే క్వశ్చన్స్ ప్రాక్టీస్ ద్వారా ఈ కన్ఫ్యూజన్ని దూరం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ అయానిక్ ఈక్విలిబ్రియంలో మొత్తం 7 టాపిక్స్ ఉంటాయన్నమాట. 7 టాపిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ అలాగే కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకునేది వచ్చేసి ఏంటంటే థియరీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, అయనైజేషన్ కాన్స్టెంట్, pH ఆఫ్ సొల్యూషన్, కామన్ అయాన్ ఎఫెక్ట్,
బఫర్ సొల్యూషన్, సాల్యుబిలిటీ అండ్ అయానిక్ ప్రోడక్ట్, అండ్ అలాగే సాల్ట్ హైడ్రోలైసిస్. ఈ 7 టాపిక్స్ గురించి మనం అయానిక్ ఈక్విలిబ్రియంలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. Now we are going to start the theories of acids and bases. ఈ థియరీస్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అర్హీనస్ థియరీ, సెకండ్ వన్ బ్రాన్స్టెడ్ థియరీ, థర్డ్ వన్ వచ్చేసి లూయిస్ థియరీ. సో ఇప్పుడు మనం అర్హీనస్ థియరీతో స్టార్ట్ చేద్దాం. అర్హీనస్ థియరీస్లో యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అర్హీనస్ యాసిడ్, సెకండ్ వన్ వచ్చేసి అర్హీనస్ బేస్ అనమాట. సో ఇప్పుడు యాసిడ్ వచ్చేసి డొనేట్ H+ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. ఆక్వస్ సొల్యూషన్లో ఏ కాంపౌండ్స్ అయితే H+ అయాన్స్ని డొనేట్ చేస్తాయో వాటిని అర్హీనస్ యాసిడ్ అంటాం అనమాట. మీన్స్ డొనేట్ H+ అయాన్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. దీన్ని మనం అర్హీనస్ యాసిడ్ అంటాం. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి HF, H2SO4, H3PO4, HCN. ఇవన్నీ కూడా వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి అండ్ ఎక్సెట్రా ఇంకా అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి అనమాట. అండ్ అలాగే ఇది ఎలా డిసోసియేట్ అవుతుందంటే, HX అనేది వాటర్లో H+ X- డిసోసియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం అర్హీనస్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్హీనస్ బేస్. ఇందులో డొనేట్ OH- అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి MOH కావచ్చు, లేదంటే MOH2 కావచ్చు, MOH3 కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి దీని కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇలా అర్హీనస్ యాసిడ్, అర్హీనస్ బేస్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి. ఏవైతే H+ని డొనేట్ చేస్తాయో అవి అర్హీనస్ యాసిడ్స్ అవుతాయి, ఏవైతే OHని డొనేట్ చేస్తాయో అవి అర్హీనస్ బేస్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి బ్రాన్స్టెడ్ థియరీ. ఈ థియరీలో బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ అలాగే బ్రాన్స్టెడ్ బేస్గా డివైడ్ అవుతాయంట. బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ అలాగే బ్రాన్స్టెడ్ బేస్. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే H+ డోనర్ వచ్చేసి బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ అలాగే H+ యాక్సెప్టర్ వచ్చేసి బ్రాన్స్టెడ్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు HX ఉందనుకోండి, HX అనేది H+ అండ్ అలాగే X- డిసోసియేట్ అవుతుంది. ఈ H+ని ఇస్తుంది, మీన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి బ్రాన్స్టెడ్ యాసిడ్ అవుతుంది. ఏదైతే H+ని తీసుకుంటుందో అది బ్రాన్స్టెడ్ బేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ X- తీసుకున్నాం అనుకోండి, X- ఎప్పుడైతే H+ యాడ్ అయిందో HX అవుతుంది. అంటే హైడ్రోజన్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్రాన్స్టెడ్ బేస్ అంటాం. అండ్ అలాగే OH- H+ యాడ్ చేసాం అనుకోండి, మనకి వాటర్ ఫామ్ అవుతుంది. H+ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇది బ్రాన్స్టెడ్ బేస్ అవుతాం. ఇక్కడ వచ్చేసి ఆల్ అర్హీనస్ యాసిడ్స్ ఆర్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయేది వచ్చేసి లూయిస్ థియరీలో లోన్ పేర్ యాక్సెప్టర్స్ వచ్చేసి లూయిస్ యాసిడ్ అనమాట. సో లోన్ పేర్ యాక్సెప్టర్ వచ్చేసి లూయిస్ యాసిడ్ అండ్ అలాగే లోన్ పేర్ డోనర్ వచ్చేసి లూయిస్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లోన్ పేర్ యాక్సెప్టర్. ఓకేనా, మీన్స్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తే లూయిస్ యాసిడ్ మీన్స్ H+ కావచ్చు, CO2 కావచ్చు, SF4 కావచ్చు, PFI, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇందులో వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి, దీంట్లో అయితే వేకెంట్ d ఆర్బిటల్స్ ఉంటాయి. దీంట్లో చూసుకుంటే ఇలా మనకి డబల్ బాండ్గా ఫామ్ చేస్తుంది కదా. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వచ్చాయో అప్పుడు ఈ బాండ్ అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది అనమాట. అలాగే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటాయి. ఈ లూయిస్ బేస్ వచ్చేసి లోన్ పేర్ డోనర్, అంటే లోన్ పేర్ని డొనేట్ చేస్తాయి అనమాట, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. దీంట్లో మనకు వచ్చే ఎగ్జాంపుల్స్ వచ్చేసి X- అంటే హాలోజన్స్, ఫ్లోరిన్స్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ ఉన్నాయి కదా, అవి కావచ్చు. అండ్ అలాగే OH- అయాన్, NH3 అయాన్, ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది కాబట్టి ఓకే. H2Oలో కూడా ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది. అలా ఇంకా చాలా కాంపౌండ్స్ అనేవి కూడా లూయిస్ బేస్గా యాక్ట్ అవుతాయి, ఎందుకంటే అవి లోన్ పేర్స్ని డొనేట్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాసిడ్ తీసుకున్నాను అనుకోండి, యాసిడ్ అనేది HX యాసిడ్ తీసుకున్నాను అనుకోండి. ఈ యాసిడ్ అనేది ఎలా డిసోసియేట్ అవుతుందంటే, ఇది వీక్ యాసిడ్ అనుకున్నాను, ఇది H+ అండ్ అలాగే ప్లస్ కాంజుగేట్
బేస్ని ఫామ్ చేస్తుంది. బేస్ మీన్స్ యాసిడ్స్ అనేవి కాంజుగేట్ బేస్ని తయారు చేస్తాయి. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ నేను వీక్ యాసిడ్ తీసుకున్నాను కదా, వీక్ యాసిడ్ వచ్చేసి స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ని చేస్తాయి, లేదంటే స్ట్రాంగ్ యాసిడ్ వచ్చేసి వీక్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తాయి. ఎలా రాయాలంటే స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్, ఇది వచ్చేసి వీక్ కాంజుగేట్ బేస్, ఇలా ఫామ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను MOHగా ఒక బేసిక్ సొల్యూషన్ తీసుకున్నాను అనుకో, ఇది వీక్ బేస్ అనుకున్నాను అనుకోండి, ఈ వీక్ బేస్ అనేది OH మైనస్ అండ్ అలాగే కాంజుగేట్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఈ యాసిడ్ వచ్చేసి స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్గా ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ తీసుకున్న బేస్ స్ట్రాంగ్ బేస్ అనుకోండి, వీక్ కాంజుగేట్ యాసిడ్ని ఫామ్ చేస్తాయి. ఇలా మనం కాంజుగేట్ యాసిడ్ స్ట్రాంగ్గా వీకా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి అయనైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ అలాగే వీక్ బేస్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాసిడ్ తీసుకున్నాను అనుకోండి, ఈ యాసిడ్ నేను HAగా డిఫైన్ చేసుకున్నాను. ఈ యాసిడ్ అనేది ఎలా డిసోసియేట్ అవుతుందంటే H+ అండ్ అలాగే A- యాసిడ్ అనేది అయాన్స్గా ఫామ్ అవుతుంది. దీని యొక్క Ka రాశారు అనుకోండి, మీన్స్ అయనైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్ Ka ఈక్వల్స్ టు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A- బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ HA. సో ఇలాగా అయనైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్ని మనం రాసుకోవచ్చు. అసలు వీక్ యాసిడ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని అనుకుంటే CH3COOH ఇదొక ఎగ్జాంపుల్, అండ్ అలాగే HCOOH అండ్ అలాగే C6H5COOH, ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి వీక్ యాసిడ్స్కి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయేది వీక్ బేస్. వీక్ బేస్ని మనం ఇది ఎలా తీసుకుంటామంటే MOH, ఇది ఒక వీక్ బేస్ అనుకున్నాం. ఇది ఎలా డిసోసియేట్ అవుతుందంటే M+ అండ్ అలాగే OH-, ఇలాగే ఇది డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు అయనైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ బేస్ తీసుకున్నాం అనుకోండి, M+ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- కాన్సన్ట్రేషన్ బై MOH కాన్సన్ట్రేషన్, ఇలా కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్తాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ యాసిడ్కి మీన్స్ ఫర్ స్ట్రాంగ్ యాసిడ్ Ka is very very large. అంటే స్ట్రాంగ్ యాసిడ్కి కానీ స్ట్రాంగ్ బేస్కి కానీ Ka అనేది చాలా చాలా లార్జ్గా ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీన్స్ ఫైండ్ స్ట్రాంగ్ బేస్ని నేను మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి, దానికి నేను కొన్ని బేసెస్ ఇస్తున్నాను చూడండి. NH4OH, CH3NCH3, ఇక్కడ H ఉంటుంది, అండ్ అలాగే C2H5N, వీటి యొక్క KB వాల్యూస్ అనేవి నేను ఇక్కడ నోట్ చేస్తాను చూడండి. KB వాల్యూస్ దీనికి వచ్చేసి 1.7 × 10⁻⁵, దీనికి వచ్చేసి 5.4 × 10⁻⁴, దీనికి వచ్చేసి 6.4 × 10⁻⁵. వీటిలో ఏది బేస్ అండ్ అలాగే ఇది ఫస్ట్ వన్ అనుకుంటే ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఇందులో ఏది మోర్ బేసిక్ అంటే దేనికైతే లార్జ్ వాల్యూ ఆఫ్ KB ఉందో అది మోర్ బేసిక్ అనమాట. అంటే ఫస్ట్ బేసిక్ ఇది వస్తుంది, సెకండ్ బేస్ అనేది స్ట్రాంగ్ బేస్ అనేది ఇది అవుతుంది, థర్డ్ స్ట్రాంగ్ బేస్ అనేది ఇది అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లా అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ of a weak electrolyte is directly proportional to the root to the extent of dilution. అంటే డైల్యూషన్ ఎంతైతే అవుతుందో దాని యొక్క రూట్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, అంటే ఎంత డిగ్రీ అనేది డిసోసియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపౌండ్ అనేది ఎన్ని టైమ్స్ అనేది అది అయాన్స్గా ఫామ్ అవుతుంది, దాన్ని మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం. సో ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే రూట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డైల్యూషన్, ఎంత ఎక్స్టెంట్ అయితే డైల్యూషన్ అవుతుందో దాని యొక్క రూట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రూట్ C అనేది కాన్సన్ట్రేషన్, అంటే
కాన్సన్ట్రేషన్ యొక్క రూట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకేనా. ఇప్పుడు అసలు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ అనే యాసిడ్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా. దీన్ని ఈక్విలిబ్రియంలో అయాన్స్గా ఫామ్ చేసుకున్నాను. మీన్స్ హెచ్ ప్లస్ అయాన్ అండ్ అలాగే ఏ మైనస్ అయాన్గా ఫామ్ అవుతుంది. ఇనీషియల్గా నేను తీసుకున్న కాన్సన్ట్రేషన్ వచ్చేసి సి అనుకున్నాం. అప్పుడు మన రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి సి, కానీ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో 0 ఉంటుంది కదా. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అది ఫైనల్ స్టేజ్కి వస్తుంది. మీన్స్ ఈక్విలిబ్రియం స్టేజ్కి వచ్చింది అనుకోండి. అప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే సి మైనస్ సి ఆల్ఫా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రొడక్ట్స్ అనేవి 0 కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, కానీ కొంత టైం అయిన తర్వాత అది సి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మీన్స్ సి ఆల్ఫా కాన్సన్ట్రేషన్లోకి వస్తాయి. ఏ మైనస్ కూడా సి ఆల్ఫా కాన్సన్ట్రేషన్లోకి వస్తాయి. అప్పుడు ఒరిజినల్ దాంట్లో నుంచి ఏదైతే ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యాయో ఆ ప్రోడక్ట్స్ని సపరేట్ చేస్తే మనకు రియాక్టెన్స్ ఉంటాయి అనమాట. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మోల్స్ తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 2 మోల్స్ నేను తీసుకున్నాను. ఇక్కడ 1 మోల్ ఫస్ట్లో ఇది 2 మోల్స్ తీసుకున్నప్పుడు ఇది 0 ఉంది. ఓకేనా. తర్వాత ఇది ఎంత ఉందో మనకు తెలియదు, కానీ హెచ్ ప్లస్ మాత్రం 1 మోల్ అయింది, ఏ మైనస్ మాత్రం 1 మోల్ అయింది. అంటే ఇప్పుడు మన దగ్గర రియాక్టెన్స్ ఎంత ఉన్నట్టు 2 మైనస్ 1 మోల్ ఉన్నట్టు. ఓకే. అంటే ఫామ్ అయిన ప్రోడక్ట్స్ని రియాక్టెన్స్లో నుంచి తీసేస్తే అప్పుడు మనకి రిమైనింగ్ రియాక్టెన్స్ ఎంత ఉంటుందో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం కేఏ చేస్తే మీన్స్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ కేఏ చేస్తే సి ఆల్ఫా బై సి మైనస్ సి ఆల్ఫా. ఓకేనా. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బై సి కామన్ తీసేస్తున్నాను, 1 మైనస్ ఆల్ఫా. సిసి క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇక్కడ మనకు మిగిలేది ఏంటంటే సి ఆల్ఫా స్క్వేర్. ఈ ఆల్ఫాని నేను నెగ్లెక్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆల్ఫా అనేది చాలా చాలా చిన్న వాల్యూ. ఆ చాలా చిన్న వాల్యూని నేను 1లో సబ్ట్రాక్ట్ చేసిన నాకు మ్యాక్సిమం ఆన్సర్ 1గానే ఉంటుంది, కాబట్టి నేను దాన్ని ఆల్ఫాని నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా వాల్యూ 0.00001 ఉందనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాను, ఎందుకంటే అది 1లో సబ్ట్రాక్ట్ చేయడం 0.999 సంథింగ్ అలా వస్తుంది, కాబట్టి దాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నాకు కేఏ వాల్యూ వచ్చేసి సి ఆల్ఫా స్క్వేర్. దీన్ని మనం ఆల్ఫాగా రాసుకుంటే మీన్స్ కేఏ బై సి ఈక్వల్స్ టు ఆల్ఫా. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములాస్. ఓకేనా. ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుని సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ మీన్స్ హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అడిగాను అనుకోండి. హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అడిగితే సి ఆల్ఫా చేసేస్తే హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆర్ ఏ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అడిగాను అనుకోండి, అది కూడా సి ఆల్ఫా చేస్తే ఏ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అంతా తెలిసిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేసి నాకు చెప్పండి. ఓకేనా. సో ఇది నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ద డైల్యూషన్ కాన్స్టెంట్ ఆఫ్ CHCOOH ఈస్ 1.8 × 10⁻⁻5. అంటే కేఏ వాల్యూ ఇచ్చేసాడు. సో కేఏ ఈక్వల్స్ టు 1.8 × 10⁻⁻5. తర్వాత ఏమి ఇచ్చారు, అట్ టెంపరేచర్ 298 కెల్విన్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ఇట్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. అంటే మనం ఇప్పుడు ఆల్ఫా ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అలాగే హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్, హెచ్ ప్లస్ అయాన్స్ కానీ H3O ప్లస్ అయాన్స్ కానీ సేమ్ అనమాట. సో హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు ఇన్ ఇట్స్ 0.1 మోల్ సొల్యూషన్. అంటే సి వాల్యూ ఎంత 0.1 మోల్ సొల్యూషన్. ఈ 2 ఫార్ములాస్ అప్లై చేస్తే, అంటే ప్రీవియస్గా చెప్పిన 2 ఫార్ములాస్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తే, ఆ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా. అప్పుడే మీకు క్లాస్ అర్థమవుతుంది అని నేను అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోతే మీకు అర్థం కావట్లేదేమో అని నేను నా స్టైల్ని మార్చుకోవాల్సి వస్తుంది, మీన్స్ నా టీచింగ్ స్టైల్ అనమాట. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. పిన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే టాపిక్ నేర్చుకుంటే మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. ఎప్పుడైతే మీరు పెన్ పెట్టి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మాత్రమే మీకు కాన్సెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ట్రై చేయండి, లేజీగా ఫీల్ అవ్వకండి. ఓకేనా. ఇప్పుడు మనం కేడబ్ల్యూ గురించి మాట్లాడుకుందాం. కేడబ్ల్యూని మనం నార్మల్గా ఏమంటామంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం అనమాట. ఓకేనా. వాటర్ యొక్క అయానిక్ ప్రోడక్ట్ని మనం కేడబ్ల్యూ అంటాం. దీని యొక్క వాల్యూ వచ్చేసి 10⁻⁻14 ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇది టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్.
అండ్ అలాగే వాటర్ యొక్క క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మగ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాంట్లో ఒక వాల్యూ, అండ్ అలాగే ఒక ట్యాంక్ వాటర్ తీసుకుంటే దాంట్లో ఒక వాల్యూ, గ్లాస్ వాటర్ తీసుకుంటే దాంట్లో ఒక వాల్యూ, అలా ఏమి ఉండదు అనమాట. ఓకేనా, అంటే ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ వాటర్. ఓకేనా, నార్మల్గా మనం కేడబ్ల్యూని ఎలా రాస్తామంటే కేడబ్ల్యూ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ మీన్స్ H3O ప్లస్ అయాన్స్ అండ్ అలాగే OH మైనస్ అయాన్స్. వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనం మల్టిప్లై చేసినప్పుడు మనకు కేడబ్ల్యూ వాల్యూ వస్తాయి. కేడబ్ల్యూ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే ఇది ప్యూర్ వాటర్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన కేడబ్ల్యూ వాల్యూ నార్మల్గా ఎంత అనుకున్నాం, 10⁻⁻14 అనుకున్నాం కదా. సో ఇది ప్యూర్ వాటర్లో దీని క్వాంటిటీ అనేది సేమ్గా ఉంటుంది అనమాట. అప్పుడు H3O ప్లస్ ఎలా ఉంటుంది, 10⁻⁻7 ఉంటుంది. అండ్ అలాగే HO మైనస్ ఎంత ఉంటుందంటే 10⁻⁻7 ఉంటుంది. ఓకేనా, ఈ వాల్యూస్ అనేవి ప్యూర్ వాటర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. H3O ప్లస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో ప్యూర్ వాటర్లో 10⁻⁻7 ఉంటుంది. అండ్ అలాగే OH మైనస్ ఇది ఎలా ఉంటుందంటే 10⁻⁻7 ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన రిలేషన్ బిట్వీన్ KA, KB అండ్ KW ఏంటో తెలుసుకుందాం అనమాట. So relation between Ka, Kb and Kw for conjugation pair. So దీని రిలేషన్ చూస్తే Kw ఈక్వల్స్ టు Ka ఇంటూ Kb. ఇది రిలేషన్ అనమాట. దీంట్లో 2 వాల్యూస్ ఇచ్చి ఇంకో వాల్యూని తెలుసుకోండి. మీన్స్ ఇక్కడ 1 వాల్యూ ఇస్తే సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ కేడబ్ల్యూ వాల్యూ 10⁻⁻4 అని మనకు తెలుసు కదా. కాబట్టి ఒక వాల్యూ ఇచ్చి ఇంకో వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇదేమో అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వీక్ యాసిడ్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వీక్ బేస్ అండ్ అలాగే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీకు యూజ్ అవుతుంది. pH ఆఫ్ సొల్యూషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మీకు అందరికీ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచే చాలా కేర్ఫుల్గా వినడం స్టార్ట్ చేయండి. సో pH ఆఫ్ సొల్యూషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఫార్ములా అనేది సింపుల్ ఎప్పుడు అవుతుందంటే మీకు అది కరెక్ట్గా అర్థమైనప్పుడే. సో pH ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ని నెగిటివ్ లాగ్ చేసినప్పుడు మనకి pH వాల్యూ వస్తుంది అనమాట. నార్మల్గా మీకు H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసు కదా. దీన్ని మనం మోల్స్ బై లీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని వేరేలా అనుకుంటే మొలారిటీ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఈ క్వశ్చన్ చూసి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ని చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఓకే ఫైన్. క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద pH ఆఫ్ ఏ సొల్యూషన్. అంటే మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలంటే pH ఫైండ్ చేయాలి. సొల్యూషన్ దానికి ఒక సొల్యూషన్ యొక్క pH అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు దాని యొక్క H ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది 10⁻⁻3 మోల్స్ పర్ లీటర్ ఉన్నప్పుడు ఎలాగా. సో ఒకసారి పాజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే దాని యొక్క ఆన్సర్ నాకు డిస్క్రిప్షన్లో ఇవ్వండి. మీరు క్యాలిక్యులేట్ చేసి మాత్రమే ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి, అంతేగాని క్యాలిక్యులేట్ చేయకుండా నేను ఆన్సర్ చేస్తే దాన్ని చూసి చేయొద్దు. ఓకేనా, ఆన్సర్ అనేది మీకు కనిపిస్తానే ఉంది, ఎక్కువ వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ pH ఈక్వల్స్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ H ప్లస్, ఇది మనం తీసుకునే ఫార్ములా. సో pH ఈక్వల్స్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ 10⁻⁻3. ఈ నెగిటివ్ లాగ్ ఎక్కడికి వస్తుందంటే ముందుకు వస్తుంది అనమాట. ముందుకు వచ్చినప్పుడు pH ఈక్వల్స్ టు ఇలా వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్ వస్తుంది కదా. సో pH ఈక్వల్స్ టు +3. ఓకేనా, ఇలా మనం pHని ఐడెంటిఫై చేయగలం, లేదంటే ఫైండ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆ క్వశ్చన్లో స్ట్రాంగ్ యాసిడ్ని ఏమైనా తీసుకుందాం అనమాట. ఈ క్వశ్చన్ ఇంకొంచెం ట్రిక్కీగా ఉంటుంది, చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి 2 × 10⁻³ మోల్స్ ఆఫ్ HNO3 అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. కాబట్టి దీని యొక్క pH అనేది ఫైండ్ చేయండి. ఇన్ కేస్ మీకు వచ్చేస్తే మీరు ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. ఓకేనా, ఐ హోప్ చాలామంది పాజ్ చేసి ట్రై చేశారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు HNO3 అనేది ఎలా డిసోసియేట్ అవుతుందో చూడండి. HNO3 అనేది H+
అండ్ అలాగే NO3 మైనస్గా డిసోసియేట్ అవుతుంది. దీని యొక్క కాన్సన్ట్రేషన్ మీన్స్ H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అనుకున్నాము? 2 × 10⁻³ మోల్స్ అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క pH ఈక్వల్స్ టు నెగటివ్ లాగ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 2 × 10⁻³ మోల్స్. కాబట్టి pH ఈక్వల్స్ టు నెగటివ్ లాగ్ ఆఫ్ 2 × 10⁻³ మోల్స్. సో pH ఈక్వల్స్ టు నెగటివ్ లాగ్ ఆఫ్ 2. ఇక్కడ 2 వేసుకోండి, ఎందుకంటే దీన్ని మనం డివైడ్ చేస్తున్నాం అంటే లాగ్ని దీనికి సపరేట్ చేస్తున్నాం. నెగటివ్ లాగ్ ఆఫ్ 10⁻³ ఈ 10⁻³ మీకు తెలుసు కదా. సో pH ఈక్వల్స్ టు ఇటు వస్తే ఏమవుతుంది? ఆల్రెడీ మైనస్ ఉంది. 10⁻³ వాల్యూ ఎలా వస్తుంది? ఇక్కడ -3 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? +3 అవుతుంది. సో 3 - log 2. log 2 వాల్యూ వచ్చేసి log 10⁻² వాల్యూ వచ్చేసి log 10⁻² వాల్యూ వచ్చేసి 0.3 అండ్ అలాగే log 3 వాల్యూ వచ్చేసి 0.47. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా. సో ఇక్కడ log 2ని మనం 0.3గా తీసుకున్నాం. సో 3 - 0.2 తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 2.7 log 2 0.3. సో 2.7 వస్తుంది అనమాట. సో pH వచ్చేసి 2.7. ఇలా మనం pHని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుందాం, సో దట్ మనకి టాపిక్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద pH ఆఫ్ 10⁻⁸ m ఆఫ్ HCl. ఓకేనా. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో సొల్యూషన్ వచ్చేసి ఎవరికైతే ఈ క్వశ్చన్ వచ్చో వాళ్ళు పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ఇట్. pH ఈక్వల్స్ టు నెగటివ్ లాగ్ 10 10⁻⁸. సో ఆన్సర్ వచ్చేసి +8. ఓకేనా. ఎవరైతే ఆన్సర్ +8 అంటున్నారో వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళారు. ఎందుకంటే HCl అనేది యాసిడ్ యొక్క pH ఎప్పుడు ఎలా ఉండాలంటే <7 ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? pH అనేది 8 అయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే అసలు దీనికి మీనింగ్ ఏంటంటే HCl అనేది చాలా డైల్యూట్ కండిషన్లో ఉందని అర్థం అనమాట. ఓకేనా. సో HClలో మనం దేని యొక్క కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం? H+ యొక్క కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం. అలాగే HCl అనేది డైల్యూట్గా ఉంది కాబట్టి H2Oలో కూడా H+ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి కదా. H+ అండ్ అలాగే OH- కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనం 2 H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే HCl అనేది చాలా డైల్యూట్గా ఉందని అర్థం అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్. సో కాబట్టి అసలు H+ అయాన్స్ ఏమో ఉన్నాయంటే 10⁻⁸. ఇది HClకి సంబంధించింది. సెకండ్ వన్ H+ అయాన్స్ ఏమున్నాయంటే 10⁻⁷. ఇది H2Oకి సంబంధించింది. అంటే ఒకటి వాటర్కి సంబంధించింది, ఇంకొకటి ఏమో HClకి సంబంధించింది. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫ్రమ్ HCl నార్మల్గా pH అప్లై చేసేస్తే దీని యొక్క సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో pH ఈక్వల్స్ టు నెగటివ్ లాగ్ 10 10⁻8 + 10⁻⁷. pH ఈక్వల్స్ టు 10⁻⁸ని కామన్ తీస్తే 1 + ఇక్కడ 10 ఉంటుంది అనమాట. ఓకేనా. సో pH ఈక్వల్స్ టు 10⁻⁸ × 11. దీన్ని సపరేట్ చేస్తున్నాను, లాగ్ని రెండింటికి కూడా సపరేట్ చేస్తున్నాను అనమాట. pH ఈక్వల్స్ టు 8 ఇప్పుడు లాగ్ 11 వాల్యూ వచ్చేసి కనిపించట్లేదా 1.04. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే -1.04. సో pH ఈక్వల్స్ టు 6.96. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. pH అనేది ఎలా ఉంది? <7 ఉంది.
సో ఇలా మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా చేసేయకుండా ఒకసారి ఆలోచించండి, మనకి ఇచ్చింది యాసిడా బేసా, దాని ప్రకారం బిలో 7 వస్తుందా అబోవ్ 7 వస్తుందని. ఓకేనా. సో ఇప్పుడు మనం యాసిడ్ తీసుకొని చేసాం కదా, కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక బేస్ తీసుకొని ఎలా చేయాలో చెప్తాను. ఓకే, నేను చెప్పడం కన్నా మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక బేస్ ఇస్తాను, ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే దాని ఆన్సర్ వచ్చేసి నా కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అనమాట. నేను తీసుకున్నది ఏంటంటే బేస్ తీసుకున్నాను. ఓకేనా, బేస్ తీసుకున్నాను కాబట్టి మీరు ఫస్ట్ POHని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ నేనే చేస్తాను. ఇంకో క్వశ్చన్ నేను మీకు ఇస్తాను. ఇది హార్డ్గా ఉంటే ఇంకా మిగతా అయానిక్ ఈక్విలిబ్రియం అంతా కూడా హార్డ్గానే ఉంటుంది అంటారు కాబట్టి సో ఈ క్వశ్చన్ని చేయడానికి ట్రై చేస్తాను. నేను హాఫ్ వరకు ఈ క్వశ్చన్ చేస్తాను, మిగతా హాఫ్ మీరే చేయాలి. సో ఓకేనా. సో దీని యొక్క pH అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు NaOH ఎలా డిసోసియేట్ అవుతుందో చూద్దాం. NaOH ఎలా డిసోసియేట్ అవుతుందంటే Na+ అండ్ అలాగే OH- గా డిసోసియేట్ అవుతుంది. ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు, 10⁻⁻8 మోల్స్. అంటే ఎవరు మోల్స్ ఇచ్చాడు, H+ అయాన్స్ మోల్స్ ఇచ్చారా లేదంటే OH- అయాన్స్ మోల్స్ ఇచ్చారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర H+ లేదు, OH- ఉంది కాబట్టి నాకు ఇచ్చిన కాన్సన్ట్రేషన్ అనేది OH- యొక్క కాన్సన్ట్రేషన్. కానీ నేను pH ఎలా కనిపెట్టాలి, pH = -log10 కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా. కానీ నాకు ఇక్కడ హైడ్రోజన్ కావాలి, నాకున్నది ఏంటంటే OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే మనం OH- కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10⁻⁻8. సో మన దగ్గర ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటంటే OH- × H+ అయాన్స్ ఒక కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే 10⁻⁻14గా ఉంటుంది. దీన్ని 10⁻⁻8. సో H+ అయాన్స్ది ఎంతో కనుక్కోవాలంటే దీన్ని షిఫ్ట్ చేసేయండి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎలా వస్తుంది అనమాట. ఓకేనా, ఆల్జీబ్రాని ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఒకసారి చెక్ చేస్తే 10⁻⁻6 అనే ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం pH ఐడెంటిఫై చేయొచ్చు కదా ఈజీగా. pH = -log10 కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ pH వచ్చేసి +6 వస్తుంది. సో కాబట్టి pH = 6 అనమాట. కానీ ఏముంది, నేను తీసుకున్నదేమో NaOH. NaOH అనేది ఏంటిది, బేస్. ఒక బేస్కి నేను pH 6 అని చెప్పలేను కదా, కాబట్టి ఇది కూడా రాంగ్ ప్రాసెస్ అనమాట. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే pH ఇక్కడ మీకు కాన్సన్ట్రేషన్స్ అనేవి 2 ఉన్నట్టుగా తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ pH తీసుకున్నారనుకోండి మీరు, pH కాదు POH తీసుకున్నారనుకోండి మీరు, -log10 కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అని వస్తుంది కదా. ఈ OH- ప్లేస్లో మీరు ఏం పెట్టాలంటే 10⁻⁻7 + 10⁻⁻8 పెట్టి సాల్వ్ చేయాలి. ఓకేనా. అప్పుడు మనకి POH వాల్యూ ఎంత వస్తుందంటే 6.96 వస్తుంది. దీన్ని 14లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి pH వాల్యూ వస్తుంది. pH వాల్యూ ఎంత వస్తుందంటే 14లో సబ్ట్రాక్ట్ చేస్తే 7.04 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ OH ప్లేస్లో 10⁻⁻7 + 10⁻⁻8 తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్లో చేసినప్పుడు 10⁻⁻8ని మనం కామన్గా తీసుకుంటాం. కామన్గా తీసుకున్నప్పుడు మనకి 1 + 10 వస్తుంది. ఆ 1 + 10 = 11 అవుతుంది. అప్పుడు log 11 వాల్యూ 1.04. 8లో నుంచి మనం 1.04ని తీసేస్తే 6.96 ఆన్సర్ వస్తుంది. 14లో నుంచి మనం 6.96ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి pH వాల్యూ అనేది వస్తుంది. 14 నుంచి ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH and H+ అయాన్స్ = 10⁻⁻14 అండ్ అలాగే POH + pH = 14. ఈ వాల్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది తెలిస్తే ఎలా సాల్వ్ చేయాలో తెలిసిపోద్ది. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఇది ఒక ప్రాసెస్, మళ్ళీ మీరు ఒకసారి చేసి చూడండి. అర్థం కాకపోతే ఇంకోసారి మళ్ళీ వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయానిక్ ఈక్విలిబ్రియం మొత్తం కూడా హార్డ్గా ఉంటుంది అన్న ఒక డెసిషన్కి అయితే రావద్దు. ఓకేనా. pH ఆఫ్ మిక్సెస్ని చూద్దాం. pH ఆఫ్ మిక్సెస్ అంటే ఏంటంటే యాసిడ్ని ఇంకో యాసిడ్లో మిక్స్ చేసినప్పుడు కానీ, బేస్ని ఇంకో బేస్లో మిక్స్ చేసినప్పుడు కానీ, లేదా యాసిడ్ అండ్ బేసెస్ని
మిక్స్ చేసినప్పుడు కానీ మనకి pHs అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ని మనం ఎలా చూపించాలి అన్న దాని ప్రకారం ఈ టాపిక్ డిసైడ్ అయి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే యాసిడ్ ప్లస్ యాసిడ్ తీసుకుందాం, ఓకేనా, లేదంటే బేస్ ప్లస్ బేస్ తీసుకుందాం. ఈ రెండిట్లో మనం ఏం తీసుకున్నా సరే H+ కాన్సన్ట్రేషన్ వచ్చేసి M1V1 ప్లస్ M2V2 బై V1 ప్లస్ V2 ఈ ఫామ్లో మనం యూస్ చేస్తామన్నమాట. ఇదే మీకున్న ట్రిక్. అంటే యాసిడ్ తీసుకున్నా సరే బేస్ తీసుకున్నా సరే మనకు వాల్యూమ్స్ అయితే ఇచ్చేస్తాడు. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ యాసిడ్ ఇస్తాడు, వాల్యూమ్ ఆఫ్ సెకండ్ యాసిడ్ ఇస్తాడు, అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ యాసిడ్ ఇస్తాడు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెకండ్ యాసిడ్ ఇస్తాడు. ఇవన్నిటిని కూడా ఫార్ములాలో పెట్టి సాల్వ్ చేసేస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ వస్తుందన్నమాట. ఓకేనా, దాన్ని బట్టి మనకి pH ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసు కదా, అలా యూస్ చేస్తాం. ఒకవేళ మనకి యాసిడ్ ప్లస్ బేస్ ఇచ్చి వాటిని మిక్స్ చేస్తారనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే H+ ఈక్వల్స్ టు M1V1 మైనస్ M2V2 వస్తుంది. మధ్యలో మైనస్ వస్తుంది, మిగతా ప్రాసెస్ అంతా సేమ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇదనమాట. ఎప్పుడైనా యాసిడ్ అండ్ అలాగే బేసెస్ అనేవి యాడ్ అయినప్పుడు మనకి మధ్యలో మనకి నెగిటివ్ సింబల్ వస్తుంది. ఓకేనా, యాసిడ్ ప్లస్ యాసిడ్ బేస్ ప్లస్ బేస్ యాడ్ అయినప్పుడు మనకు మధ్యలో పాజిటివ్ వస్తుంది. ఎప్పుడైతే రెండు డిఫరెంట్ యాడ్ అయినప్పుడు మనకు మధ్యలో నెగిటివ్ వస్తుంది. ఓకేనా, ఇది pH ఆఫ్ మిక్సెస్ యొక్క కంప్లీట్ కంటెంట్ అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కామన్ అయాన్ ఎఫెక్ట్. కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది చాలా చిన్న టాపిక్, ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాల్ట్ తీసుకున్నాను, సాల్ట్ నేమ్ వచ్చేసి AB. దీన్ని నేను స్పేరింగ్లీ సాల్యుబుల్ అన్నాను. స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే లైట్గా సాల్యుబుల్ అవుతుందని, వేసిన వెంటనే సాల్యుబుల్ అవ్వదు అని. ఓకేనా, స్పేరింగ్లీ సాల్యుబుల్ అనమాట. సో ఈ AB సాల్ట్ అనేది ఎలా సాల్యుబుల్ అవుతుందంటే A+ అండ్ అలాగే B- అయాన్స్గా సాల్యుబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ నేను అదే కంటైనర్లో ఇంకొక సాల్ట్ తీసుకున్నాను. ఆ సాల్ట్ నేమ్ వచ్చేసి AX. దీన్ని నేను సాల్యుబుల్ హైలీ అనుకున్నాను, అంటే హైలీగా సాల్యుబుల్ అవుతుంది, హైలీ సాల్యుబుల్. ఇది ఎలా సాల్యుబుల్ అవుతుందంటే A+ అండ్ అలాగే X- సాల్యుబుల్ అవుతుంది అనుకోండి. ఇక్కడ మనకి ఈక్వలిబ్రియం అనేది అటైన్ అయింది. ఈక్వలిబ్రియం అటైన్ అయింది కాబట్టి ఎప్పుడైతే A+ కాన్సన్ట్రేషన్ అయాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు పైన రియాక్షన్ అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగిద్ది అనమాట. ఓకేనా, అంటే ప్రొడక్ట్స్ నార్మల్గా ఒక కంటైనర్లో AB తీసుకున్నాను, అది A+ అండ్ అలాగే B- ఫామ్ అయింది. సేమ్ కంటైనర్లో నేను AX తీసుకున్నాను, ఇది ఎలా ఫామ్ అయింది, A+ అండ్ అలాగే X- ఫామ్ అయింది. ఇప్పుడు కంటైనర్లో ఏది కామన్గా ఉందంటే A+ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా A+ ఉంది కాబట్టి ఈ A+ అనేది ఇంక్రీజ్ అయిన A+ అనేది Bతో కంబైండ్ అయ్యి బ్యాక్వర్డ్ రియాక్షన్ని చూపిస్తుంది. దీనే మన కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకంటే కామన్గా అయాన్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది ఎఫెక్ట్గా ఉంది అనమాట. సో దీన్ని మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఒక చిన్న ప్రాబ్లంతో మనం అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ ప్రాబ్లం. Find the solubility అంటే S value of BaSO4 whose KSP is 10⁻⁻⁴ in. అంటే ఇప్పుడు నేను సాల్యుబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టైప్లో ఫైండ్ అవుట్ చేయాలి, BaSO4. ఓకేనా, దాని యొక్క KSP వాల్యూ వచ్చేసి 10⁻⁻⁴. ఇప్పుడు దేంట్లో ఉంది, ఈ BaSO4 అనేది 2 సొల్యూషన్స్లో ఉంది. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి వాటర్, సెకండ్ వన్ వచ్చేసి 0.2 moles ఆఫ్ BaNO3 ట్వైస్ ఈ సొల్యూషన్లో ఉందన్నమాట. సో ఈ రెండు సిచ్యువేషన్స్లో నేను సాల్యుబిలిటీ ఆఫ్ BaSO4ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సిచ్యువేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ తెలుసుంటే పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారు, కనీసం ఫస్ట్ వన్ అయినా సరే మీరు ట్రై చేయగలరు. KSP వాల్యూ తీసుకొని KSP ఈక్వల్స్ టు S², ఆ స్క్వేర్ని ఇటువైపు తీసుకుంటే √10⁻⁻⁴ అయింది. అంటే S వాల్యూ ఎంత వస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా, ఇక్కడ పాజ్ చేసి మీరు చెయ్యండి. చేస్తేనే మీకు అయానిక్ ఈక్విలిబ్రియం అనేది ఒక ఐడియా వస్తుంది, చూస్తే ఐడియా రాదు. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ BaSO4. ఓకేనా, హూస్ KSP ఈజ్ 10⁻⁻⁴. అది దేంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్లో, సెకండ్ వన్ వచ్చేసి 0.2 moles ఆఫ్ BaNO3 ట్వైస్.
ఓకేనా. ఈ 2 కండిషన్స్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ చాలా చాలా ఈజీ. ఫస్ట్ కండిషన్ ఏంటో మీరు చేసేయచ్చు. వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ వన్. ఓకే, ఐ హోప్ చాలామంది వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేస్తాను, మీ క్వశ్చన్ కరెక్టో లేదో చెక్ చేసుకోండి. సో సొల్యూషన్ వచ్చేసి అసలు BaSO4 అనేది ఎలా డిసోసియేట్ అవుతుందో చూద్దాం. BaSO4 gives Ba ప్లస్ అండ్ అలాగే SO4 2- ఇస్తుంది. ఈ టైప్ ఎలా ఉంది? 1:1 టైప్లా ఉంది కదా. ఓకేనా, అంటే కాన్సన్ట్రేషన్ Ba ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎస్ అనుకుంటే SO4 2- కాన్సన్ట్రేషన్ కూడా ఎస్. దీని ఒక KSP మనం రాస్తే KSP ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ba ప్లస్ అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO4 2-. సో KSP వాల్యూ అంతా 10⁻⁻4 ఈక్వల్స్ టు S into S. So S square 10⁻⁻4. ఆ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది. 10⁻⁻2 మోల్స్ పర్ లీటర్ ఈక్వల్స్ టు ఎస్. సో దీని యొక్క సాల్యుబిలిటీ ఎంత అంటే 10⁻⁻2 మోల్స్ పర్ లీటర్. దేంట్లో? వాటర్లో. ఓకేనా, ఇది ఫస్ట్ వన్ అనమాట. సో వాటర్లో దీని యొక్క సాల్యుబిలిటీ ఎంత ఉంటుందంటే 10⁻⁻2 మోల్స్ పర్ లీటర్ ఉంటుంది అనమాట. కానీ ఇంకో కేసు ఏముంది? 0.2 మోల్స్ ఆఫ్ BaNO3 ట్వైస్. దీంట్లో కూడా ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకి కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా వినడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ వచ్చేసి 0.2 మోల్స్ ఆఫ్ BaNO3 ట్వైస్. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే అసలు ఇక్కడ ఫామ్ అయ్యే అయాన్స్ ఏంటో ఫస్ట్ రాద్దాం అనమాట. ఫస్ట్ మనం తీసుకుంది ఏంటంటే ఆల్రెడీ మన బేకర్లో BaSO4 ఉంది. ఈ BaSO4 ఎలాంటి అయాన్స్ని ఫామ్ చేసిందంటే Ba ప్లస్ అండ్ అలాగే SO4 2- అయాన్స్ని ఫామ్ చేసింది. Ba ప్లస్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఎస్ అనుకుంటే SO4 2- యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎంత ఉంది? ఎస్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం బేకర్లో అడిషనల్గా యాడ్ చేసింది ఏంటంటే 0.2 మోల్స్ ఆఫ్ BaNO3 ట్వైస్ని యాడ్ చేసాం. ఇది ఎలాంటి అయాన్స్ని ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, BaNO3 ట్వైస్ అనేది మనం యాడ్ చేసిన కాంపౌండ్. ఇది Ba2+ అండ్ అలాగే 2NO3- అయాన్స్ని ఫామ్ చేస్తుంది. Ba2+ అండ్ అలాగే 2NO3 కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఇది 0.2 తీసుకున్నాం కాబట్టి ఫామ్ అయ్యేది కూడా 0.2. ఇది కూడా 0.2గానే ఫామ్ అయింది. NO3- అనేది 0.2 ఫామ్ అయింది. కానీ ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ ఏముంది? ఇంకో 2 ఉంది కదా. కాబట్టి మన 0.2 × 2 చేస్తే 0.4 మోల్స్ ఆఫ్ NO3- మనకి ఇక్కడ ఫామ్ అయిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనం KSP వాల్యూని రాద్దాం. KSP వాల్యూ దేనికి రాయాలి? మనం తీసుకున్న ఎడిషనల్ కాంపౌండ్కి రాయకూడదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న BaSO4కి KSP వాల్యూ రాయాలి. సో KSP ఈక్వల్స్ టు Ba ప్లస్ అండ్ అలాగే SO4 2-. ఇప్పుడు Ba+ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? Ba+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎస్ అండ్ అలాగే 0.2 కూడా వస్తుంది. ఎందుకంటే 0.2+ కాదు, 0.2+. ఎస్, 0.2+. ఇక్కడ కూడా మిస్టేక్ అయింది. ఓకే, మన దగ్గర ఉన్న అయాన్స్ వచ్చేసి 0.2+ అయాన్స్ అనమాట. అండ్ అలాగే SO4 2- అయాన్స్. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 0.2+ అయాన్స్ ఫార్మ్డ్ వచ్చేసి 0.2+ అయాన్స్. ఓకేనా, సో KSP ఈక్వల్స్ టు 0.2+ అయాన్స్ అండ్ అలాగే SO4 2-. 0.2+ అయాన్స్ ఒక కాన్సన్ట్రేషన్ వచ్చేసి KSP వాల్యూ 10⁻⁻4. ఇక్కడ వచ్చేసి ఎస్ ప్లస్ 0.2. SO4 2- ఒక కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఎస్. ఇక్కడ వరకు అయితే మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే 0.2. ఈ 0.2 కన్నా ఎస్ అనేది చాలా చాలా స్మాల్ అని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో స్మాల్ కాబట్టి దాన్ని యాడ్ చేసినా మనకి పెద్ద వాల్యూ అనేది పెరగదు. కాబట్టి ఈ ఎస్ని ఏం చేస్తానంటే నేను 0గా ఎస్టిమేట్ చేస్తున్నాను. ఓన్లీ ఇక్కడ ఉన్న ఎస్ని మాత్రమే నేను 0గా ఎస్టిమేట్ చేస్తానంట. ఎందుకంటే 0.2 అనేది చాలా చిన్న వాల్యూ. ఆ వాల్యూ కన్నా సరే ఈ ఎస్ వాల్యూ అనేది ఇంకా ఇంకా చిన్నదని నేను అనుకుంటున్నాను. ఓకేనా, కాబట్టి యాడ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని 0గా ఈక్వల్ చేశాను. ఓకే, ఇప్పుడు 10⁻⁻4 ఈక్వల్స్ టు 0.2 ఎస్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎస్ వాల్యూ అవుతుంది. సో ఎస్ ఈక్వల్స్ టు
2 × 10⁻⁻⁴. ఓకేనా, ఇది మనకు వచ్చే వాల్యూ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి ఎస్ వాల్యూ 2 × 10⁻⁻⁴ కాదో. ఆన్సర్ వచ్చేసి 5 వస్తుంది. 5 × 10⁻⁻⁴. సో ఎస్ ఈక్వల్స్ టు 5 × 10⁻⁻⁴. ఇది ఆన్సర్. 2 రాదు, 5 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడతో మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అనే టాపిక్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్నామని నాకు అర్థమైంది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది, కాబట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. బఫర్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రెసిపిటేషన్కి అండ్ అలాగే అయానిక్ ప్రోడక్ట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే అయానిక్ ప్రోడక్ట్ అండ్ అలాగే ప్రెసిపిటేషన్ ఈ రెండింటికి ఉన్న లింక్ ఏంటో లేదంటే అసలు రిలేషన్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాల్ట్ ఏబీగా తీసుకున్నాను అనుకోండి. ఆ సాల్ట్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది. దాన్ని నేను అయాన్స్గా ఫామ్ చేశాను. అయాన్స్ వచ్చేసి A+ అయాన్ అండ్ అలాగే B- అయాన్గా అవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు నేను అయానిక్ ప్రోడక్ట్ని రాయాలనుకుంటే ఎలా రాస్తానంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+ అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ B- అయానిక్ ప్రోడక్ట్ని నేను డిఫైన్ చేస్తాను. ఎప్పుడైతే KSP నార్మల్గా KSP కూడా ఎలా ఉంటుంది, A+ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B- అయాన్స్గా ఉంటుంది. అంటే ఈ రెండు కేసులో కూడా KSP అండ్ అలాగే K అయానిక్ ప్రోడక్ట్ అనేది ఈక్వల్గా ఉంది. ఈ సిచ్యువేషన్ నేను ఏమంటానంటే సాచురేటెడ్ కాన్సన్ట్రేషన్ అంటాం అనమాట. అంటే ఎప్పుడైతే అయానిక్ ప్రోడక్ట్ అండ్ అలాగే KSP వాల్యూ ఈక్వల్ అవుతాయో దాన్ని మనం సాచురేటెడ్ కాన్సన్ట్రేషన్ అంటాం అనమాట. ఇది ఫస్ట్ వన్ అనుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడైతే అయానిక్ ప్రోడక్ట్ అనేది గ్రేటర్గా ఉంటుందో దేనికన్నా KSP కన్నా, అప్పుడు ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, కండిషన్ ఫర్ ప్రెసిపిటేషన్. ఇది సెకండ్ వన్ అనమాట. థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి అయానిక్ ప్రోడక్ట్ ఈజ్ లెస్ దెన్ KSP. ఇక్కడ ఏమవుతుందంటే మోర్ సాల్ట్ కెన్ బి డిజాల్వ్డ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ 3. అయానిక్ ప్రోడక్ట్ అనేది KSPకి ఈక్వల్ అవుతే సాచురేటెడ్ కండిషన్ అని. సెకండ్ వన్ వచ్చేసి అయానిక్ ప్రోడక్ట్ అనేది KSP కన్నా గ్రేటర్గా ఉంటే ప్రెసిపిటేషన్ అని. థర్డ్ వన్ వచ్చేసి అయానిక్ ప్రోడక్ట్ అనేది KSP కన్నా లెస్ దెన్ ఉంటే మోర్ సాల్ట్ కెన్ బి డిజాల్వ్డ్ అని. ఈ 3 అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇలాగా నేను ఇంకా ఒక ఇంపార్టెంట్ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను. pH ఈక్వల్స్ టు 7 + ½ × pKa + pKb. సెకండ్ వన్ వచ్చేసి pH ఈక్వల్స్ టు సెకండ్ వన్ కూడా సేమ్. ఇది నేను ఈ రెండింటిని నేను ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చే క్లాస్లో నేను మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి. సో pH ఈక్వల్స్ టు 7 + ½ × pKa - pKb. అండ్ అలాగే pH ఫార్ములా వచ్చేసి నెగిటివ్ ఆఫ్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి జంప్ అవుదాం. ఇప్పుడు స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి బఫర్ సొల్యూషన్ అనమాట. బఫర్ సొల్యూషన్లో మీరు అసలు మొత్తం ఏంటి అని అర్థం కావడానికి ఒక 2 ఫార్ములాస్ అయితే ఒక 2 డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ డెఫినేషన్స్ రాసుకొని దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఈ 2 డెఫినేషన్స్ అనేవి టాపిక్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనీ సొల్యూషన్ విచ్ రెసిస్ ఎనీ చేంజ్ ఇన్ pH ఆన్ ఎడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. ఓకే, లెట్ ఇట్ బీ యాజ్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. ఆ సొల్యూషన్ యొక్క pH అనేది సంథింగ్ ఒక X ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సొల్యూషన్ యొక్క pH అనేది 7 ఉంది అనుకున్నాం. ఆ సొల్యూషన్లో నేను మళ్ళీ కొంచెం యాసిడ్ యాడ్ చేసినా సరే ఆర్ బేస్ యాడ్ చేసినా సరే ఆ సొల్యూషన్ యొక్క pH అనేది చేంజ్ అవ్వట్లేదు. ఎందుకని చేంజ్ అవ్వట్లేదు అంటే దాన్ని మనం బఫర్ సొల్యూషన్ అంటాం మనం. ఎందుకంటే ఆ సొల్యూషన్ అనేది బఫర్ అయింది. అంటే నేను ఇంకా ఎంత యాసిడ్ యాడ్ చేసినా సరే, ఎంత బేస్ యాడ్ చేసినా సరే దాని యొక్క pH అనేది చేంజ్ అవ్వట్లేదు.
అంటే ఇప్పుడు నేను ఒక కంటైనర్లో యాసిడ్ తీసుకున్నాను, HCl యాసిడ్ తీసుకున్నాను, దాన్ని వాటర్ పోసి డైల్యూట్ చేస్తూ వచ్చాను. అప్పుడు దాని యొక్క pH అనేది 3 ఉందనుకోండి, 3లో నేను కొంచెం యాసిడ్ పోసాను, మీన్స్ వేరే టైప్ ఆఫ్ యాసిడ్ పోసాను, అయినా సరే దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మీన్స్ దాని యొక్క pH అనేది చేంజ్ చేసుకోవట్లేదు. ఆర్ ఆ 3 pH ఉన్న సొల్యూషన్లో నేను బేస్ వేసాను అనుకోండి, అయినా సరే ఆ pH అనేది చేంజ్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆ సొల్యూషన్ అనేది బఫర్ సొల్యూషన్గా మారింది. దాంట్లో ఇంకెంత మన యాసిడ్ కానీ అంటే కొంచెం లిటిల్ క్వాంటిటీ అనమాట, అంటే పోసేయడం కాదు, లిటిల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేసినప్పుడు దాని pH చేంజ్ని అది రెసిస్ట్ చేస్తుంది, అంటే pH చేంజ్ అవ్వకుండా ఆపుతుంది, సేమ్ pH ఉండేటట్టు ట్రై చేస్తుంది. దాన్ని మనం బఫర్ సొల్యూషన్ అంటాం ఈజీగా చెప్పుకోవాలంటే. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ బఫర్ సొల్యూషన్ దేంట్లో వస్తుంది అని చూసుకుంటే, ఇందులో ఈ బఫర్ సొల్యూషన్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎసిడిక్ బఫర్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ బఫర్ ఉంటుంది. సో అవి ఎలా ఫామ్ అవుతాయి ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎసిడిక్ బఫర్. ఈ ఎసిడిక్ బఫర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, ఎప్పుడైతే వీక్ యాసిడ్ అండ్ అలాగే సాల్ట్ ఈ రెండు కంబైండ్ అయినప్పుడు మనకి ఎసిడిక్ బఫర్ వస్తుంది. ఈ సాల్ట్ కూడా ఏ సాల్ట్ ఉండాలంటే వీక్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ సాల్ట్ ఉండాలి. మీన్స్ వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ అన్నప్పుడు మనకి ఎసిడిక్ బఫర్ వస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ బఫర్. ఈ బేసిక్ బఫర్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నాకు వీక్ బేస్ అండ్ అలాగే సాల్ట్ ఉన్నప్పుడు. ఈ సాల్ట్ దేంతో ఫామ్ అవ్వాలంటే, నార్మల్గా సాల్ట్ యాసిడ్ ప్లస్ బేస్ కంబైన్ అయినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే సాల్ట్ వచ్చేసి వీక్ బేస్ అండ్ అలాగే స్ట్రాంగ్ యాసిడ్, ఈ రెండు కంబైండ్ అయినప్పుడు నాకు బేసిక్ బఫర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో కామన్ అయాన్స్ అనేవి ఉండాలి, అప్పుడు మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, అందులో ఏది బఫర్ ఫామ్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎసిడిక్ బఫర్ అనుకున్నాను అనుకోండి, మీన్స్ ఎసిడిక్ బఫర్. ఈ ఎసిడిక్ బఫర్లో నేను వీక్ యాసిడ్ తీసుకొని ప్లస్ అలాగే సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాను అనుకోండి. ఈ వీక్ యాసిడ్ తీసుకున్నాను బాగానే ఉంది, అండ్ అలాగే ఇక్కడ నేను సాల్ట్ తీసుకున్నాను. ఆ సాల్ట్ దేని నుంచి వచ్చింది? వీక్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ ఉండాలి, అంటే ఆ సాల్ట్లో వీక్ యాసిడ్ ఉండాలి కదా. అంటే ఇక్కడ తీసుకున్న వీక్ యాసిడ్ ఇక్కడ తీసుకున్న వీక్ యాసిడ్ ఒకటే అయి ఉండాలి, అంటే కామన్ అయాన్స్ అనేవి ఉండాలన్నమాట. అంటే యాసిడ్లో H+ అయాన్స్ ఉంటాయి కదా, అలా కామన్ అయాన్స్ అనేవి బోత్ నేను తీసుకున్న యాసిడ్లోనూ అండ్ అలాగే సాల్ట్లోనూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 తీసుకుంటాను చూడండి. HNO3 ట్రై చేశాను అనుకోండి. ఇవన్నీ కూడా చూస్తే మనకు చూడండి, ఇక్కడేమో నాకు స్ట్రాంగ్ బేస్ వచ్చింది అనుకోండి, కానీ ఇక్కడ నాకేమొచ్చింది? వీక్ యాసిడ్ వచ్చింది. అంటే బేస్ ప్లస్ యాసిడ్, అంటే ఇక్కడ సాల్ట్ ఏం ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇది బఫర్ సొల్యూషన్ కాదు. ఇంకా ఇవన్నీ కూడా బఫర్ సొల్యూషన్గా ఉండవన్నమాట, ఎందుకంటే ఇక్కడ సాల్ట్ చూడండి, ఈ సాల్ట్ వచ్చేసి వీక్ యాసిడ్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రాంగ్ బేస్గా ఉంది. ఓకేనా? ఈ స్ట్రాంగ్ బేస్లో ఇది స్ట్రాంగ్ యాసిడ్ కదా, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, ఇక్కడేమో వీక్ యాసిడ్ ఉంది, ఈ రెండు కూడా కలవలేదన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది కూడా బఫర్ సొల్యూషన్ కాదు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇక్కడ వచ్చేసి వీక్ యాసిడ్ ఉంది. KOH వచ్చేసి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇక్కడ కూడా ఏవి కూడా సెట్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ కూడా బఫర్ సొల్యూషన్ కుదరదు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు వీక్ యాసిడ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ కూడా నాకు వీక్ యాసిడ్ ఉంది, ఇక్కడ NaOH ఫామ్ అవ్వచ్చు కదా. సో ఈ NaOHలో Na తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ వచ్చిందనమాట, స్ట్రాంగ్ బేస్ వచ్చింది. సో ఇది ఎసిడిక్ బఫర్గా ఫామ్ అవ్వచ్చు. ఇలాగా మనకి కామన్ అయాన్స్ ఉన్నప్పుడు మనం బఫర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలా కొన్ని కేసెస్లో అయాన్స్ కూడా ఉండవన్నమాట, అప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట, ఆ ఫార్ములా ద్వారా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ టాపిక్ అయితే పెద్దగా ఏమీ టచ్ చేయదు. ఇప్పుడు ఫార్ములా చెప్తాను చూడండి, దాని మీద వచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో కాన్సన్ట్రేట్ చేసి వినడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద ఫార్ములా అనమాట, మీన్స్ pH = pKa + log salt by acid. ఓకేనా? ఇది ఫార్ములా అనమాట. దీని మీద ఒక సమ్ చేద్దాం. సో ఫార్ములా అనేది మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఫైండ్ ద pH ఆఫ్ ఎ సొల్యూషన్ హ్యావింగ్ 0.1 mole CHCOH with Ka = 10⁻⁵ and 0.2 moles of CHCCOO Na. ఇప్పుడు దేని యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటిది అని మనం చూద్దాం. ఇక్కడ సాల్ట్ బై యాసిడ్ అన్నాను కదా,
ఇది యొక్క కాన్సన్ట్రేషన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఎవరి కాన్సన్ట్రేషన్ ఏంటి అని ఫైండ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఇచ్చాడంటే pH ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేద్దాము. Ka వాల్యూ వచ్చేసి 10⁻⁻5 ఇచ్చాడు. ఓకేనా? అంటే pKa వాల్యూ ఎలా వస్తుంది? pKa వాల్యూ అంటే -log 10⁻Ka వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ pH మనం హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్తో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే క్యాన్సిల్ చేయాలి. సో pKa -log 10⁻⁻5. ఈ 5 అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు మైనస్ అనేవి మల్టిప్లై ప్లస్ అవుద్ది. సో pKa వాల్యూ వచ్చేసి +5. ఓకే. అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ 2 కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి CH3COOH అంటే యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0.1 మోల్ ఇచ్చాడు. అండ్ అలాగే సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0.2 ఇచ్చాడు. మనకు అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి కదా. సో pH pKa వాల్యూ అంతా 5 ప్లస్ లాగ్ సాల్ట్ వాల్యూ అంతా 0.2 బై 0.1. సో pH 5 ప్లస్ log 2. ఆల్రెడీ నేను ముందే log 2 వాల్యూ చెప్పాను కదా. log 2 వాల్యూ వచ్చేసి 0.3. అండ్ అలాగే దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 ప్లస్ 0.3 = 5.3. సో ఇప్పుడు మనకి pH వచ్చేసింది. ఈ pH వచ్చేసి 5.3. అండ్ అలాగే log 3 వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. log 3 = 0.477. ఓకేనా? ఇది బఫర్ సొల్యూషన్ అనమాట. ఓకే. అండ్ అలాగే బేసిక్ బఫర్ కూడా ఉంటుంది. బేసిక్ బఫర్లో మనకు వేరే ఫామ్లో ఉంటుంది. అది కూడా చాలా ఈజీ. అక్కడ మనం POH చేస్తాం. సో బేసిక్ బఫర్ బఫర్లో వచ్చేసి POH అప్పుడు pKb ప్లస్ log సాల్ట్ బై బేస్. ఇలాగే ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది బేసిక్ బఫర్ యొక్క ఫార్ములా అనమాట. ఓకే. దీని మీద ఒక క్వశ్చన్ ఇస్తాను. దాని యొక్క ఆన్సర్ కూడా నాకు కింద డిస్క్రిప్షన్లో చెప్పండి. ఓకే. బేసిక్ బఫర్కి ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఎవరైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అని ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 60% నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలరు. మిగతా 40% ఎక్కడి నుంచి గెయిన్ చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? అయానిక్ ఈక్విలిబ్రియం అనేది ఎందుకు అందరికీ అంత టఫ్గా ఉంటుందంటే వాళ్ళు ఒకసారి విని మాకు వచ్చేసిందని మర్చిపోతారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరు. కాబట్టి అంత టఫ్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కనీసం 1 వీక్ వరకు కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండండి అన్ని టాపిక్స్ మీద. అన్ని టాపిక్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 టాపిక్స్ ఆర్ 8 టాపిక్స్ ఉండొచ్చు. అన్ని టాపిక్స్ నుంచి 2 ప్రాబ్లమ్స్ చేసినా సరే డైలీ 1 వీక్ పాటు మీకు గుర్తుంటుందన్నమాట. సో నోట్ చేసుకున్నారు కదా. దీని యొక్క ఆన్సర్ అయితే నా డిస్క్రిప్షన్లో లేదంటే కామెంట్లో టైప్ చేసి చెప్పండి. నేను చూసి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్ సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హెడ్డింగ్లో ఉన్న వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాన్ని మనం ఎలా డిఫైన్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సాల్యుబిలిటీ ప్రోడక్ట్. దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే KSP వాల్యూ. క్వశ్చన్లో కూడా కొన్ని వాల్యూస్ ఇచ్చి మీరు KSPని ఫైండ్ అవుట్ చేయండి అని ఇస్తారు. సో వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్స్టెన్స్ ఏబీగా తీసుకున్నాను అనుకోండి. ఏబీ అనేది నేను ఫస్ట్ సాలిడ్గా తీసుకున్నాను. దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను, మీన్స్ యాక్వస్గా. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలక్ట్రోలైట్గా A++B- అయాన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ అయాన్స్ అన్నీ కూడా యాక్వస్ స్టేట్లో ఉంటాయి. ఇప్పుడు దీనికి నేను ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయాలనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయేటప్పుడు K = కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B+ అయాన్స్ బై AB. సో ఎప్పుడైతే ఇటువైపు ఉన్న ఏబీని నేను ఇటువైపు తీసుకెళ్ళానో
K concentration of AB equals to A plus ions, B plus ions. ఈ ఏబీనే మనం ఏమంటామంటే కేఎస్పి అంటాం అనమాట. ఓకేనా, ఈ ఏబీనే మనం ఏమంటామంటే కేఎస్పి అంటాం. కేఎస్పి అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. కేఎస్పి అంటే ఏంటంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సో కేఎస్పి ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి మైనస్. సో అది కేఎస్పి వాల్యూ. అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఏంటిది? సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఇది సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని మనం ఎలా డిరైవ్ చేస్తానో అదే అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం సాల్యుబిలిటీ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ తెలుసుకుందాం. సాల్యుబిలిటీ ఏంటంటే సాల్యుబిలిటీకి డెఫినేషన్ వస్తుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 100 grams సొల్యూషన్ ఇన్ ఏ సాచురేటెడ్ స్టేట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. అంటే 100 grams సొల్యూషన్లో ఎంత సొల్యూట్ అయితే ఉందో దాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం అనమాట. ఈ సాల్యుబిలిటీని మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఎస్గా డిఫైన్ చేస్తాం. సాల్యుబిలిటీని మనం ఎస్గా డిఫైన్ చేస్తాము. అండ్ అలాగే ఇది 2 typesగా ఉండొచ్చు. ఒకటేమో మోల్స్గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, మోల్స్గా క్యాలిక్యులేట్ చేస్తే మోల్స్, లీటర్స్, మోల్ పర్ లీటర్. ఒకవేళ దీన్ని మనం గ్రామ్స్గా క్యాలిక్యులేట్ చేస్తే సొల్యూషన్ వచ్చేసి లీటర్స్లో ఉంటే గ్రామ్ బై లీటర్స్. ఇలా వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక 3 cases ఉన్నాయి. ఆ కేసెస్ని మనం డిరైవ్ చేస్తాం. నార్మల్గా మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఏబీ టైప్లో ఒక కాంపౌండ్ ఉందనుకోండి. దీని యొక్క కేఎస్పి వాల్యూ ఎంత అంటే S² అని చెప్తాం. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడైనా మీ దగ్గర టైప్ 2 సాల్ట్ ఉంటే అంటే AB2 కానీ లేదంటే A2B కానీ ఈ టైప్లో మీ దగ్గర ఏవైనా సాల్ట్ కానీ లేదంటే కాంపౌండ్ కానీ ఉంటే దీని యొక్క కేఎస్పి వాల్యూ వచ్చేసి 4S³ అంటాం. అలాగే మీ దగ్గర ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న సాల్ట్ లేదంటే కాంపౌండ్ వచ్చేసి AB3 టైప్లో ఉందనుకోండి. దీని యొక్క కేఎస్పి వాల్యూ వచ్చేసి 27 × S⁴. ఇలా మన కేఎస్పి వాల్యూస్ని డిఫైన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అసలు S² కానీ 4S³ కానీ 27S⁴ కానీ ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అసలు లేదు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ 3 cases అసలు ఎలా వచ్చాయి, మనం ఎందుకు వీటిని బైహార్ట్ చేయాలని నేర్చుకుందాం ఒకసారి. ఫస్ట్ మనం టైప్ 1గా 1:1 రేషియోలో ఒక సాల్ట్ కానీ ఒక కాంపౌండ్ కానీ తీసుకున్నాం. 1:1 రేషియో అంటే ఏబీ మాలిక్యూల్ టైప్లో. దీనికి మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ వచ్చేసి నార్మల్గా ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు ఈ ఫార్ములా బేస్ అయ్యే ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ AgCl, AgBr లేదంటే BaSO4 ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. వీటిని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీ సాల్ట్ కానీ ఒక కాంపౌండ్ కానీ తీసుకుంటే ఇది ఫస్ట్లో సాల్ట్గా ఉందనుకుందాం, సాలిడ్గా ఉందనుకున్నాం. తర్వాత దీన్ని నేను యాక్వస్గా కన్వర్ట్ చేశాను. యాక్వస్గా కన్వర్ట్ చేసినప్పుడు ఇది వాటి యొక్క అయాన్స్గా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A+ అండ్ అలాగే B- ఇది అయనైజ్ అవుతుంది అనమాట. మీన్స్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ వరకు మీరు క్లియర్గా ఉన్నారు కదా. నెక్స్ట్ ఈ అయాన్స్ ద్వారా మనం కేఎస్పిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నార్మల్గా మనం రాసుకుంటే AB అనేది A+ అండ్ అలాగే B- అయాన్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు AB యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి S అనుకుంటే అంటే S మోల్స్ ఉందనుకుంటే అంటే కాన్సన్ట్రేషన్ ఏబీది S ఉందనుకోండి, A+ది కాన్సన్ట్రేషన్ S ఉంటుంది అండ్ అలాగే B- కాన్సన్ట్రేషన్ కూడా Sగా ఫామ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే AB అనేది డివైడ్ అవుతుందో మీన్స్ అయనైజ్ అయ్యి A+B- యాటమ్స్గా లేదంటే అయాన్స్గా ఫామ్ అవుతుంది. ఈ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి S అండ్ అలాగే ఇంకొక Sగా నేను తీసుకున్నాను. ఇప్పుడు కేఎస్పి వాల్యూ తీసుకుందాం. నార్మల్గా ఫస్ట్లో మనం ఏమనుకున్నాం, కేఎస్పి ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A × కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అయాన్ అనుకున్నాం కదా. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అయాన్ వచ్చేసి S అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అయాన్ వచ్చేసి S. కాబట్టి
కేఎస్పి ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్. ఏ కేసులో ఎప్పుడైతే సాల్ట్ అనేది ఏబీ టైప్లో ఉందో, ఓకేనా, అంటే 1:1 టైప్లో ఉంటే దాని యొక్క కేఎస్పి వాల్యూ వచ్చేసి ఎస్ స్క్వేర్. ఒకవేళ మనం వేరే టైప్ తీసుకున్నాం అనుకోండి, ఈ టైప్లో ఏంటంటే 1:2 కానీ ఆర్ 2:1 కానీ ఈ టైప్లో సాల్ట్ అనేది ఉందనుకోండి, మీన్స్ AB2 కానీ A2B కానీ ఈ టైప్లో సాల్ట్ మనకుంటే అది ఎలా అయనైజ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను AB2 టైప్లో తీసుకున్నాను అనుకోండి, తీసుకున్నప్పుడు ఇది ఎలా అయాన్స్ని ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, అయాన్స్ A+ అయాన్గా ఫామ్ అవ్వచ్చు అండ్ అలాగే 2B- అయాన్గా, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 మాలిక్యూల్స్ ఆఫ్ B ఉంది కాబట్టి 2B అయాన్స్, B నెగిటివ్ అయాన్స్, B- అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటి యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇది S కాన్సన్ట్రేషన్లో తీసుకున్నాను. A+ అనేది S కాన్సన్ట్రేషన్, 2B- అనేది S కాన్సన్ట్రేషన్. ఒక B అనేది S కాన్సన్ట్రేషన్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఎన్ని B'లు ఉన్నాయి? 2 B'లు ఉన్నాయి కాబట్టి 2S కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు నా దగ్గర చివరిగా మిగిలింది 2S కాన్సన్ట్రేషన్ అనమాట. ఇప్పుడు నేను దీనికి కేఎస్పి రాయడానికి ట్రై చేయాలి. కేఎస్పి అంటే ఎలా రాయాలి? ఈక్వలిబ్రియం కాన్స్టెంట్ రాసినట్టే కదా. ఫస్ట్ మనం దీనికి ఈక్వలిబ్రియం కాన్స్టెంట్ రాసుకుంటే మనకి ఐడియా వస్తుంది, ఓకేనా. K ఈక్వలిబ్రియం ఈక్వల్స్ టు A+ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+ B- బై AB2. ఇలా కదా మనం కాన్సన్ట్రేషన్ రాస్తాము. దీన్ని ఎప్పుడైతే మనం ఇక్కడికి తీసుకెళ్ళామో అప్పుడు ఇది కేఎస్పిగా ఫామ్ అవుతుంది, అంతే కదా. సో దీన్ని ఇక్కడ తీసుకెళ్ళామనుకోండి, మనకు మిగిలేది ఏంటిది? A+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+, ఓకేనా. ఇప్పుడు దీని ప్రకారం మనం రాసుకుందాం. సో ఇప్పుడు కేఎస్పి ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A వచ్చేసి S, నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ B- వచ్చేసి 2S². ఇలాగ S 4S² ఈక్వల్స్ టు 4S³ ఎప్పుడైతే మన దగ్గర ఉన్న సాల్ట్ 1:2 టైప్లో ఉందో అప్పుడు కేఎస్పి వాల్యూ వచ్చేసి 4S² ఇలా అవుతుందన్నమాట. ఇలా మనం డిరైవ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకునే టైప్ వచ్చేసి 1:3 టైప్. 1:3ని మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. అప్పుడు మన దగ్గరకు వచ్చే కేఎస్పి వాల్యూ వచ్చేసి 27S⁴. ఇది మీరు ఒకసారి చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎప్పుడైతే ఇది చెక్ చేశారో అప్పుడు మాత్రమే ఈ టాపిక్ అనేది మీకు క్లారిటీగా ఉందని అర్థం అనమాట. అసలు మీరు ఏం చేయాలి? AB3 తీసుకోండి. అది ఎలా ఫామ్ అవుతుంది? A+ అండ్ అలాగే 3B- ఫామ్ అవుతుంది. 3B- ఉందంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? 3Sగా ఉంటుంది. ఆ 3Sని మనం కింద కేఎస్పి వాల్యూలో రాసుకుంటే యాస్టీస్గా మనకు 21S⁴ అనేది వస్తుంది, ఓకేనా. ఇలా మనం ఇచ్చినప్పుడు ఏ సాల్స్ అయినా ఇచ్చినప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని సాల్వ్ చేసి చెప్పండి నాకు వాటి యొక్క సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఏమై ఉంటుందో. ఇక్కడ నేను మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. దాంట్లో నేను సాల్ట్ అనేది ఏ టైపో చెప్పాను, మీన్స్ 1:1, 1:2 అండ్ అలాగే 3:1 ఇలా సాల్ట్ టైప్ చెప్పాను అండ్ అలాగే దాని యొక్క కేఎస్పి వాల్యూ కూడా ఇచ్చాను. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎస్ వాల్యూ. ఈ మూడింటి యొక్క ఎస్ వాల్యూని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పుడు మాత్రమే ఎంతమంది సీరియస్గా క్లాస్ వింటున్నారో, ఎంతమంది పెన్ పెట్టుకొని నోట్ చేసుకుంటూ క్లాస్ వింటున్నారో నాకు అర్థమవుతుంది, ఓకే. నా క్వశ్చన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది వచ్చు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి టాపిక్ కూడా మీకు టఫ్గానే ఉంటుంది, ఓకేనా. ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక 2 to 3 minutes తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి సాల్ట్ హైడ్రోలైసిస్. సాల్ట్ హైడ్రోలైసిస్లోనే అసలు టాపిక్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సాల్ట్. ఇప్పుడు సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. యాసిడ్ ప్లస్ బేస్ చేసినప్పుడు మనకి సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సాల్ట్ హైడ్రోలైసిస్ అంటే వాటర్తో రియాక్ట్ అవ్వడం. సాల్ట్ అనేది ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే సాల్ట్ హైడ్రోలైసిస్ అంటామన్నమాట, ఓకేనా. ఇప్పుడు దానికి ఒక డెఫినేషన్ టైప్లో రాసుకుందాం అనమాట. సాల్ట్ అయాన్స్ షుడ్ కంబైన్ విత్ H+ ఆర్ OH- అయాన్స్ ఆఫ్ వాటర్ అనమాట. అంటే సాల్ట్లో ఉన్న అయాన్స్ అనేవి వాటర్లో ఉన్న H+ ఆర్ OH- అయాన్స్తో కంబైండ్ అవ్వాలి. దాన్ని మనం సాల్ట్ హైడ్రోలైసిస్ అంటాం.
అసలు ఇప్పుడు సాల్ట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే యాసిడ్ ప్లస్ బేస్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో సాల్ట్ని ఫామ్ చేస్తాయి. అలాంటి ఎన్ని టైప్స్ ఉంటాయంటే మీన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయంటే 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్. ఈ చేసినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. ఫోర్త్ వన్ వచ్చేసి వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. ఇవన్నీ కూడా 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అనమాట. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కంబైండ్ అయ్యి సాల్ట్ని ఫామ్ చేస్తుంది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో కంబైండ్ అయ్యి సాల్ట్ని ఫామ్ చేస్తుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తో కంబైండ్ అయ్యి సాల్ట్ని ఫామ్ చేస్తుంది. వీక్ యాసిడ్ వీక్ బేస్తో కంబైండ్ అయ్యి సాల్ట్ ఫామ్ చేస్తుంది. ఇలా 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్. ఇది హైడ్రోలైసిస్ చెయ్యదనమాట, నో హైడ్రోలైసిస్. మిగతా 3 ఉన్నాయి చూడండి, ఇవి హైడ్రోలైసిస్ చేస్తాయి, సాల్ట్ హైడ్రోలైసిస్ని చూపిస్తాయి. ఇప్పుడు ఎందుకని నేను హైడ్రోలైసిస్ చేయను ఒక ఎగ్జాంపుల్తో చూసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నార్మల్గా నేను మీకు చెప్తున్నాను వినండి. వీక్ కాంపోనెంట్ ఇంక్రీజ్ అయితే హైడ్రోలైసిస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? వీక్ కాంపోనెంట్ అనేది ఇంక్రీజ్ అయితే హైడ్రోలైసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ ఎందుకు హైడ్రోలైసిస్ చూపించవో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అనుకుందాం. ఈ రెండు కలిపి మనకు ఒక సాల్ట్ని ఇస్తున్నాయి. ఆ సాల్ట్ అనేది హైడ్రోలైసిస్ని చూపించడం లేదు. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం ప్రూవ్ చేద్దాం ఎందుకు హైడ్రోలైసిస్ చూపించలేదు. ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుందాం. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్గా అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ బేస్. NaOHని నేను స్ట్రాంగ్ బేస్గా తీసుకున్నాను. ఈ రెండు కూడా మనకు ఒక సాల్ట్ని ఫామ్ చేస్తాయి. ఆ సాల్ట్ వచ్చేసి NaCl. ఓకేనా? ఇక్కడ మనకి NaCl అనే సాల్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సాల్ట్ వాటర్తో రియాక్ట్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి NaCl ప్లస్ వాటర్. ఈ రెండు కూడా ఎలా ఫామ్ అవుతాయి అంటే అసలు ఎలాంటి అయాన్స్ ఉండే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను NaCl తీసుకున్నాను అండ్ అలాగే H2O తీసుకున్నాను. ఈ రెండింటి యొక్క అయాన్స్ ఏంటో చూస్తే మనకి Na ప్లస్ అయాన్ వస్తుంది అండ్ అలాగే Cl మైనస్ అయాన్ వస్తుంది అండ్ అలాగే H ప్లస్ అయాన్ OH మైనస్ అయాన్. ఈ అయాన్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి HCl ఫామ్ అవుతుంది, అంటే ఒక పాజిటివ్ నెగిటివ్ కంబైండ్ అయ్యి HCl ఫామ్ అవుతుంది అండ్ అలాగే ఒక పాజిటివ్ నెగిటివ్ ఫామ్ అయ్యి NaOH కంబైండ్ అవుతుంది. ఈ NaOH అనేది దేనిగా అనుకున్నాం? ఫస్ట్ మనం తీసుకుంది NaOH, తర్వాత ఫామ్ అయింది కూడా NaOH. ఈ NaOH అనేది స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది కంప్లీట్లీ కూడా డిసోసియేట్ అవుతుంది. ఎలా డిసోసియేట్ అవుతుంది? Na ప్లస్ అండ్ అలాగే OH మైనస్. స్ట్రాంగ్ బేస్ అండ్ అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అని మనం ఏ కేటగిరీగా తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బేస్ అన్నా అనుకోండి, ఏదైతే ఎక్కువగా OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుందో దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాం. స్ట్రాంగ్ యాసిడ్ అన్నాం అనుకోండి, ఏదైతే ఎక్కువ H ప్లస్ని రిలీజ్ చేస్తుందో దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్గా అంటాం. ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ అనమాట Na ప్లస్ అండ్ అలాగే OH మైనస్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? తక్కువ NaOH అంటే ఈక్వలిబ్రియంలో ఉంది. ఇక్కడ నేను చిన్న యారో పెట్టాను ఎందుకంటే తక్కువ NaOH ఫామ్ అవుతుంది, ఎక్కువ Na ప్లస్ OH మైనస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వాటర్తో రియాక్ట్ అవ్వడం లేదు. వాటర్తో రియాక్ట్ అవుతే ఎలా వస్తుంది? NaOH ఎక్కువగా ఉండాలన్నమాట. కానీ ఇది స్ట్రాంగ్ అవడం వల్ల NaOH ఫామ్ అయినా సరే అది మళ్ళీ కూడా Na ప్లస్ అండ్ అలాగే OH మైనస్గా అవుతుంది. ఓకేనా? కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ అనేది హైడ్రోలైసిస్ని చూపించదు. మిగతాయి చూపిస్తాయి అంటే ఖచ్చితంగా చూపిస్తాయి. అంటే మిగతా ఏంటంటే వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్, ఈ మూడు కూడా సాల్ట్ హైడ్రోలైసిస్ చూపిస్తాయి.
ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వీటికున్న ఫార్ములాస్ని తెలుసుకుందాం అనమాట. ఈ ఫార్ములాస్ మీ గ్రిప్లో ఉంటే సరిపోతుంది, ఎలాగో ఇది అర్థమైంది కాబట్టి. నెక్స్ట్ నేను చూపిస్తాను ఎలాగా ఈ 3 అనేది సాల్ట్ హైడ్రోలైసిస్ చూపిస్తాయో. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్ అనేవి 3 కేటగిరీస్ రాసుకున్నాం. 4th కేటగిరీ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ నో హైడ్రోలైసిస్. సో ఎలాంటి ఫార్ములాస్ కూడా అప్లికబుల్ అవ్వవు, మీరు హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే ఒక ఫార్ములా కాలం అనేది పోయింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ అలాగే వీక్ బేస్. దీనికి మనం హైడ్రోలైసిక్ కాన్స్టెంట్ ఎలా రాస్తామంటే హైడ్రోలైటిక్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు √ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ బై కాన్సన్ట్రేషన్. ఓకేనా. ఇక్కడ సేమ్ ఫార్ములా ఎలా రాస్తామంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పుడు ఈ H ఈక్వల్స్ టు √ KH/C. ఓకేనా. ఈ రెండు కూడా హైడ్రోలైసిస్ కాన్స్టెంట్ అనేవి సేమ్గా ఉంటాయి. వెరాస్ వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్కి వెళ్ళినప్పుడు H ఈక్వల్స్ టు √ KHగా ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వన్ వచ్చేసి KH ఇంటూ ఇక్కడ ఏదైతే వీక్ ఉందో దాని కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీక్ బేస్ ఉంది కాబట్టి మనం అయానిక్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ బేస్ ఈక్వల్స్ టు అయానిక్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ ఆర్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ KW అవుతుంది. ఇక్కడ కూడా KH ఈక్వల్స్ టు KH ఇంటూ ఇక్కడ వీక్గా ఏముంది, యాసిడ్ అనేది వీక్గా ఉంది కాబట్టి KA ఈక్వల్స్ టు KW. ఇక్కడికి వచ్చేసరికి ఏది వీక్గా ఉంది, ఇక్కడ రెండు కూడా వీక్గానే ఉంది కాబట్టి KH ఇంటూ KA ఇంటూ KB ఈక్వల్స్ టు KW అనమాట. ఓకేనా. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఇక్కడ ఏదైతే వీక్గా ఉందో దాని అయానిక్ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే మనకి అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇక్కడ వీక్గా ఉంది ఏంటంటే వీక్ బేస్ కాబట్టి అయానిక్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ బేస్ని యాడ్ చేసాం, మల్టిప్లై చేసాము కాబట్టి KW వచ్చింది. ఇక్కడ వీక్గా ఉన్నది ఏంటంటే వీక్ యాసిడ్ కాబట్టి ఇంటూ KA చేస్తే KW వచ్చింది. ఇక్కడ రెండు వీక్గా ఉన్నాయి కాబట్టి రెండు మల్టిప్లై చేస్తే KW వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూసుకుంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అని చూసుకుంటే √ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ ఇంటూ కాన్సన్ట్రేషన్ బై ఏదైతే వీక్గా ఉందో దాన్ని రాయాలన్నమాట KB. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ వచ్చేసి √ KW ఇంటూ KA/C. ఇక్కడ ఉల్టా అవుతుంది, అంటే ఇక్కడ ఇందాకలేమో న్యూమరేటర్లో C ఉంది, ఇప్పుడేమో డినామినేటర్లో C వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈక్వల్స్ టు √ KW ఇంటూ KA/KB. ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్స్ వీక్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ ఇవన్నీ కూడా హైడ్రోలైసిస్ ఎలా చూపిస్తాయో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్తో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వీక్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాము, హైడ్రోలైసిస్ చూపిస్తాయి అనుకున్నాం. ఇప్పుడు అది హైడ్రోలైసిస్ ఎలా చూపిస్తుందో మనం ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ యాసిడ్కి నేను COOHని తీసుకున్నాను అనుకోండి, అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్కి నేను NaOH తీసుకున్నాను అనుకోండి. ఈ రెండు కూడా ఒక సాల్ట్ని ఫామ్ చేస్తాయి. ఆ సాల్ట్ ఏంటో చూడండి. ఇది సోడియం ఎస్టేట్ అనే సాల్ట్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ సాల్ట్ అనేది వాటర్తో కంబైండ్ అవ్వాలి, దాన్ని మనం సాల్ట్ హైడ్రోలైసిస్ అంటాం కదా. H2O తీసుకున్నప్పుడు మనకి అయాన్స్ ఏమేమి వస్తాయంటే COO- ప్లస్ Na ప్లస్ OH- ప్లస్ H+. ఇలా మనకి ఇక్కడ నుంచి నేను తీసుకున్న COO- Na ప్లస్ OH- H+. ఇలా మనకి అయాన్స్ అనేవి వస్తాయి అనమాట. అయాన్స్ని ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న HCOO- అండ్ అలాగే H+ అయాన్స్ని ఒక దగ్గర తీసుకుందాం.
ఎలాగా HCOO మైనస్ ప్లస్ H ప్లస్ని తీసుకున్నప్పుడు మనకి ఇది ఏంటిది వీక్ యాసిడ్ కాబట్టి తక్కువ డిసోసియేషన్ అవుతుందన్నమాట. ఇది తక్కువ డిసోసియేట్ అవుతుంది కాబట్టి HCOO మైనస్ అండ్ అలాగే H ప్లస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా వీక్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ అనేవి హైడ్రోలైసిస్ని చూపిస్తాయి. ఓకేనా? సో ఇది వన్ షాట్ కాబట్టి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి పాజ్ చేసి చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఒకవేళ మీకు ఐడియా ఉంటే పాజ్ చేసి వెంటనే సాల్వ్ చేయండి. ఓకేనా? నేను చేస్తున్నాను, నేను చూడండి. ద డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూటెడ్ బెంజోయిక్ యాసిడ్ at 25 degrees Celsius is 10⁻⁻⁴. ఓకేనా? 10⁻⁻⁴ అనేది డిసోసియేషన్ కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి pH, ఫైండ్ ద pH. మనం ఏం కనిపెట్టాలంటే pH కనిపెట్టాలి ఆఫ్ 0.01 మోల్ సొల్యూషన్ ఆఫ్ ఇట్స్ సోడియం సాల్ట్. ఓకేనా? సోడియం సాల్ట్, బెంజోయిక్ యాసిడ్, సోడియం సాల్ట్. అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఫార్ములా ఏంటంటే సోడియం బెంజోయిక్ యాసిడ్ C6H5. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఎందుకంటే ఇక్కడ సోడియం సాల్ట్ ఉన్నాడు కదా, బెంజోయిక్ యాసిడ్ సబ్స్టిట్యూటెడ్ బెంజోయిక్ యాసిడ్ అంటే బెంజోయిక్ యాసిడ్ అనేది ఉంది, సోడియం సాల్ట్ అనేది ఉంది. కాబట్టి సోడియం ఇక్కడ బెంజోయిక్ యాసిడ్లో పాజిటివ్ పార్ట్, నెగిటివ్ పార్ట్ మాత్రం రాశాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే ఇది స్ట్రాంగ్ బేస్ అనుకున్నాను అండ్ అలాగే ఇది వీక్ యాసిడ్గా మనకు వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్మల్గా మనకి సొల్యూషన్ చేద్దాము. నార్మల్గా అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ నార్మల్గా మనకి ఎలా తెలుసు అంటే 10⁻⁻14గా తెలుసు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూటెడ్ బెంజోయిక్ యాసిడ్ అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే KA అనేది మనకి ఇచ్చేసాడు. KA ఈక్వల్స్ టు 10⁻⁻4 అండ్ అలాగే C వాల్యూ కూడా మనకి ఇచ్చేసాడు. కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు 10⁻⁻2. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 0.01 మోల్స్. ఓకేనా? ఇప్పుడు మనం జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. నా దగ్గర ఉన్నది ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ ఉన్నప్పుడు నార్మల్గా నేను pH కనిపెట్టాలి. pH కనిపెట్టాలంటే నాకు ఏం కావాలి? హైడ్రోజన్ H+ యొక్క కాన్సన్ట్రేషన్ కావాలి. H+ కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఎలా వచ్చింది? √KW ఇంటూ KA/C. KW వాల్యూ ఎంత? అవును, KW వాల్యూ వచ్చేసి 10⁻⁻14 ఇంటూ KA వాల్యూ వచ్చేసి 10⁻⁻4 బై 10⁻⁻2. దీన్ని సాల్వ్ చేస్తే నాకు H+ కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుందంటే 10⁻⁻8 వస్తుంది అనమాట. సో దీని pH ఎంత? pH ఈక్వల్స్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ H+ అయాన్స్ ఈక్వల్స్ టు 8. నాకు వచ్చిన pH వచ్చేసి 8 అనమాట. ఇలా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో వీ కంప్లీటెడ్ ద టాపిక్ ఆర్ లెసన్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అలాగే అయోనిక్ ఈక్విలిబ్రియం. ఐ హోప్ మీకు ఇదంతా క్లాస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం చేసి వాటి యొక్క ఆన్సర్స్ అనేవి కామెంట్ చేసి నాకు చెప్పండి, నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ క్లిక్ లైక్ బటన్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు డైలీ ప్రాక్టీస్ కోసం క్వశ్చన్స్ కావాలంటే విష్ణు స్మార్ట్ ఇన్ఫో టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ దేర్ అండ్ థ్యాంక్ యూ.